Hi my dear brothers and sisters, I am your M. Samson BOUI from MSM Updates. బీసెట్ అష్టం మరలా మీదని కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మరొక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ సృష్టి పుట్టి లేకపోతే ఈ భూమి పుట్టి అనుకోండి, ఇంకా గట్టిగా మాట్లాడితే మనిషి పుట్టి 6000 ఏళ్ళు అయిందా అలా అని బైబిల్ చెప్తుందా? ఎందుకంటేనండి ఆ మధ్యకాలంలో నేను TV5లో ఒక కార్యక్రమాన్ని చూశానండి. అంతేకాదులే కానీ ఆ కార్యక్రమం చూడటంతో పాటుగా చాలామంది తమ్ముళ్ళు ప్రతినిత్యం నాకు వాట్సాప్స్లో పెడుతూ ఉంటారు, అన్నయ్య మాకు అంత బాగానే ఉంది కానీ బైబిల్ విషయంలో, కానీ సృష్టి పుట్టిన దాని విషయంలో చాలా అభ్యంతరాలు ఉన్నాయి మాలో. ఎందుకంటే సైన్స్ ఏమని చెప్తుంది, ఈరోజు ఉన్నటువంటి శాస్త్ర ప్రపంచం ఏమని చెప్తుంది అంటే సుమారుగా భూమి పుట్టి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా కానీ లేదు మరికొన్ని థియరీస్ ప్రకారంగా మనం ఆలోచించిన దాదాపుగా ఒక 1300 కోట్లను 1200 కోట్లను ఇలాగా రకరకాల థియరీస్ మనకు చెప్తూ ఉన్నాయి కదా. అసలు బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తుంటేనేమో మనకి ఇక్కడ 6 దినాల్లో సృష్టి అయిపోయింది అన్నట్టుగా ఉంది అనేటువంటిది చాలామంది వాదన. అంతే కదండి, దీన్నే అణువుగా చేసుకొని దీన్నే ఆసరాగా చేసుకొని చాలామంది బైబిల్ పైన బొత్తిగా అవగాహన లేని వాళ్ళు కూడా బైబిల్ని విమర్శించడం ప్రారంభించారండి. ముఖ్యంగా ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి మీరు ఆ వీడియో చూసిన తర్వాత మనం అసలు కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? కానీ ఆ బైబిల్ ఏం చెప్తోందంటే 4000 సంవత్సరాల క్రితము భూమి సృష్టింపబడ్డది అంది. క్రీస్తు కంటే పూర్వం 4000 సంవత్సరాల క్రితము భూమి సృష్టింపబడ్డది అని ఉంది. అంటే ఇప్పటికి భూమి సృష్టింపబడి 6000 సంవత్సరాలని చెప్తోంది. కానీ సైన్స్ కానీ ఎనీథింగ్ ఎల్స్ కానీ హిందూ ధర్మం కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే కొన్ని వేల కోట్లు, అనంత వేల కోట్లు, కొన్ని వేల కోట్లు కదా, అనంత వేల కోట్లు అని చెప్తున్నాయి. అది సైన్స్ కి దగ్గరగా ఉంది. బైబిల్ ఏమో 6000 సంవత్సరాలు అని అంటుంది. ఇప్పుడు ఏది నమ్మాలి? ఇప్పుడు మీరేమో బైబిల్ ని ప్రామాణికమైన బైబిల్లో ఏముందంటే మొదట 6 రోజులు మొదటి 2 రోజులు ఆయన విశ్వంను సృష్టించను. భగవంతుడు అంటే యెహోవా విశ్వంను సృష్టించను. 2వ రోజు ఆకాశంను సృష్టించను. 3వ రోజు సూర్యుని సృష్టించను. 4వ రోజు భూమిని సృష్టించను. ఏమండి, సూర్యుడిని 3వ రోజు సృష్టిస్తే మొదటి 2 రోజులు ఎక్కడి నుంచి వచ్చాయి? భూ భ్రమణం వల్ల రోజు రాత్రి, పగలు రాత్రి అని వస్తాయి. సూర్యుడే లేనప్పుడు, భూమే లేనప్పుడు రోజు. ఏమన్నా వీడియో చూశారు కదా, ఓ పెద్ద ముద్దబ్బాయి కూర్చున్నాడు చక్కగా. ఆ ముద్దబ్బాయికి బుర్ర లేదు, ఏదో అలాగా ఎంట్రుకలు మాత్రం అవి కూడా సరిగ్గా లేవు, అలా ఉందా అయ్యగారి పరిస్థితి. ఏమంటే ఆయన అసలు బైబిల్ ఎప్పుడైనా ఆడి ముఖంలో అసలు బైబిల్ ఎప్పుడైనా చదివాడు? అసలు మొదటి అధ్యాయం ఎప్పుడైనా చదివాడు? వాడు చెప్పే అన్నీ తప్పులేనండి. వాడు ఆ కార్యక్రమంలో చెప్పిన అన్నీ తప్పులే. నేను చెవిని ఎక్కబోడ్చుకుని వాడు ఒక్కటైనా నిజం చెప్పబోతాడు. ఈ కార్యక్రమం అయిపోయే లోపల ఆ 2 గంటల కార్యక్రమంలో వాడు ఒక్క నిజం చెప్తూ ఒట్టండి, వాడు ఒక్క నిజం కూడా చెప్పలే. ఏమండి పాప మూర్తి సార్ గారు అయినా ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు కనీస అవగాహన ఆ వ్యక్తికి బైబిల్ మీద ఉందా లేదా అనే కనీస ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పిలిస్తే బాగుండును. కానీ వాడి మూర్ఖత్వం అనేది మత ఛాందసవాదులకి బైబిల్ విషయంలో బొత్తిగా ఏమాత్రం కూడా తెలియదు అని వీడు మరొక్కసారి అందరికీ తెలియజేశాడు ఈ ముద్దబ్బాయి. ఆడి పేరు కూడా నాకేంటో తెలియదు అంటే ఆడికి గౌరవం ఇవ్వాల్సిన పని కూడా లేదని నాకు అనిపిస్తుంది. అందుకనే నేను వాడు అనేటువంటి పదజాలను ఉపయోగిస్తున్నాను, దయచేసి తప్పుగా అనుకోమాకండి, ఓకేనా? ఎందుకంటే ఆడికి బొత్తిగా బైబిల్ రాదు, వాడికి బైబిలే కాదు ఆడి చరిత్రమైన కూడా పచ్చి అవగాహన లేదు వాడికి. ఎందుకంటే అతను ఏమంటున్నాడు అంటే బైబిల్ పుట్టి 6000 ఏమంటే బైబిల్ ప్రకారంగా సృష్టి పుట్టి 6000 సంవత్సరాలే కదండి అయింది. బైబిల్ ప్రకారంగా భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయిందనే కదండి బైబిల్ చెప్తుంది అని చెప్తున్నాడు. ఏమంటే పైగా ఈడంత అబద్ధివుడు అంటే వీడికి పాప పొట్టబొడితే అచ్చరం మొక్క రాదనిపిస్తుందండి ఆ వీడియో చూసి. జీసస్ పుట్టిన 300 సంవత్సరాలకి సెయింట్ పాల్ అనే ఆయన రాశాడు ఫస్ట్ బైబిల్, ఆయన ప్రచారం ప్రారంభించాడు. దాని తర్వాత 15వ శతాబ్దంలో కింగ్ జేమ్స్ అనే ఆయన అప్పుడున్నటువంటి సువార్తలు ఇవన్నీ కలెక్షన్ చేసి వాటిని కంపైల్ చేయించి దానిలో ఒక 36-40 సువార్తల్ని చెత్తబుట్టలో బారేసి అవసరమైన వాటిని ఏరుకొని ఇంకా పనికిరానివి తొలగించి అట్లా బైబిల్ కంపైర్ చేశారు. ఎందుకంటే అంటున్నాడు యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత సెయింట్ పాల్ అనేటువంటి ఒక ఆయనట 300 సంవత్సరాల తర్వాతట 300 సంవత్సరాల తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత సెయింట్ పాల్ అనే ఆయన వచ్చేసి ఆయనే బైబిల్ను రాసేసాడట, ఆయనే ప్రీచింగులు ప్రారంభించేశాడట. 1500 సంవత్సరాల వరకు కూడా బైబిల్ అనేది లేదట. మరి ఎవరు చేశారట? కింగ్ జేమ్స్ అనేటువంటి ఆయనట దీన్ని అంతా సమీకరించాడట. ఈడెళ్ళి చూశాడట, మనం వినాలట. అర్థమైందా? ఏమండి వీడి కనీసం బుద్ధి, బుర్ర, జ్ఞానం, సిగ్గు, శరం, మాన, అభిమానం ఏమైనా ఉందా వీడికి?
ఎందుకంటే నేను ఇన్ని మాట్లాడాల్సి వచ్చింది. అరే అయ్యా మహానుభావ, ఒక్క నిజమైనా చెప్పరా, నీకు దండం పెడతా. అసలు సెయింట్ పాల్ ఎప్పుడు పుట్టాడు? పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు, పాల్, ఈ సెయింట్ పాల్ అనే అతను చచ్చిపోయింది 68 ఏడీలో. ఎనోడోమిని 68 క్రీస్తు శకంలోనే సెయింట్ పాల్ అని ఆయన చనిపోయాడు. అయ్యా 100 కాదు, 200 కాదు, నువ్వు 300 తర్వాత ఆయనే చెప్పేశాడు అంటున్నావు. నీకేమన్నా కొంపతీసి దెయ్యంలాగా ఏమైనా తిరిగేడేటి మీ దగ్గర చెప్పినట్టుగా? అసలు ఆయన చనిపోయింది 68 ఏడీలో, అయితే 300 ఏడీలో ఆయన బైబిల్ని రాసి ప్రచారం చేశాడు అంటున్నాడంటే వీడికి బుర్ర ఉందని అలా మరి? వీడంత ఎర్రి ఎంగలప్పో, ఎర్రి గొర్రో, అడవి కొండ గొర్రో అని అనుకోకూడదు మనం. వీడన్నీ వీడికి వర్తిస్తాయండి ఇవన్నీను. అర్థమైందా? మరి అక్కడ ఖండించారా అంటే సమర్థవంతమైన ఖండన ఆ డిబేట్లో జరిగినట్లుగా, సమర్థవంతమైన సమాధానాలు ఆ డిబేట్లో చెప్పినట్లుగా అయితే నేను నిజంగా గమనించలేదు. ఇలాంటి బైబిల్ పెద్దగా తెలియని వాళ్ళని కూర్చోబెడతారండి అక్కడ. ఒకసారి మనలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఎలా ఆడేసుకుంటామో అక్కడ చూపించేవాళ్ళం, కానీ అవకాశం లేదు కదా. అందుకని ఇక్కడ ఆడేసుకుందాం కాసేపు, మనం ఒకసారి ఏమంటే ఒకసారి మనం చూద్దాం, అంతే కదండి. ఈయన చెప్పటం అంట, సువార్తలు చెప్పిన ఒక్కళ్ళు కూడా జీసస్ని చూడలేదు. బైబిల్ని రాసినటువంటి వాళ్ళలో ఒక్కళ్ళు కూడా యేసుప్రభుని కల్లారు చూడలేదటారు దౌర్భాగ్యుడా. ఆ మత్తయ్య గారు కానీ యోహాను గారు కానీ ఇద్దరు కల్లారా చూసి, యోహాను గారు అదే కదండి అనేది, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు ఆయన? ఏమంటాడు ఒకసారి మీరు చదవండి. ఏమంటున్నాడండి? జీవవాక్యమును గూర్చినది, అనగా ఈ బైబిల్ను గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, మేమేదైతే విన్నామో, వింటవేనా? ఇయర్ విట్నెస్ ఏనంటే కాదట, కన్నులారా ఏది చూచితిమో, ఐ విట్నెస్, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, అంతేకాదు మా చేతులు దేనిని తాకెనో. మేము ఎలా రాసామయ్యా ఈ బైబిల్నంటే, ఈ సువార్తలనంటే? యోహాను గారు అంటున్నారు, ఎవాంజలిస్ట్ యోహాను గారు అంటున్నారు, సువార్థికుడైన యోహాను గారు అంటున్నారు, సెయింట్ జాన్ అంటున్నాడు, మేము కన్నులారా చూసాం ఆ విషయాల్ని, చెవులారా విన్నాం, అంతేకాదు మా చేతులతో నిదానించి తాకాము కూడా అని చెప్తున్నాడండి. అరే ఇయర్ విట్నెస్ ఉంది, ఐ విట్నెస్ ఉంది, చేతులతో తాకారు, నిదానించి కనుగొన్నారు, ఇన్ని చేసి బైబిల్ రాసామని ఆ రాసిన వ్యక్తి చెప్తే వీడు అంటాడు, ఒక్కడు కూడా యేసుప్రభువు గురించి రాసినోడు వాళ్ళని చూడలేదండి అన్నాడు. వీడిని మనిషి అనాలా, ఎర్రి కొండగొర్రె అనాలి చెప్పండి? ఇప్పుడు ఇన్ని ఏమనాలో మీరే నిర్ణయం చేసుకోండి ముద్దబ్బాయిని, ఓకేనా? వీడి పేరు తెలుసుకోవడం కూడా అనవసరం అనిపించింది నాకు, అంత దారుణంగా ఉంది ఆడి భాష, ఓకేనా? సరే, ఆ విషయం కూడా పక్కన పెట్టేయండి. ఇకపోతే కింగ్ జేమ్స్ వీటన్నీ సమీకరించారు. వాడు పనికిమాలినోడా? కింగ్ జేమ్స్ కాదురా నాయన, 3-4 శతాబ్దంలోనే కౌన్సిల్ ఆఫ్ నిసియా అనేది ఒకటి జరిగింది. ఆ కౌన్సిల్ ఆఫ్ నిసియాలో బైబిల్ అనేది ఎన్ని పుస్తకాలు ఉండాలి, ఎందుకంటే దానికి ఒక కొలబద్ద పెట్టారు, దానికి ఒక క్యానన్ అన్వయించారు. ఏ గాస్పెల్స్ తీసుకోవాలి, ఏ గాస్పెల్స్ అంటే సువార్తలు 80కి పైగా ఉన్నాయండి, అన్నీ నమ్మేసుకుంటూ పోతా పెట్టి. నాస్టిక్ గాస్పెల్స్ చాలా ఉన్నాయి, వాటిలో బర్నబా సువార్త బండారం అని నేను ఒకటి ఆల్రెడీ నా వీడియో కూడా ఉంది, పెద్ద క్వాలిటీ లేదు కానీ చూడండి, ఆసక్తి కలిగిన వాళ్ళు. బర్నబా సువార్త బండారం అంతా బయట పెట్టేశాను ఆ వీడియోలో, అది అంత దౌర్భాగ్యకరమైనటువంటి సువార్త అన్నది. ఇలాంటి బొచ్చాడు రాశారు, కానీ ఏది నిజమైందో, ఏది అనిజమైనదో, ఏది అసత్యమైనదో ఒక క్యానన్ని అప్లై చేసి ఆ క్యానన్ ప్రకారంగా బైబిల్ని 3-4 శతాబ్దాల్లోనే సమీకరించారు అయ్యా. కింగ్ జేమ్స్ కాదు, కింగ్ జేమ్స్ వచ్చి ఏమీ చేయలే. అది కింగ్ జేమ్స్ బైబిల్ అంటే, కింగ్ జేమ్స్ బైబిల్ అనకూడదు, దరిద్రుడు, కింగ్ జేమ్స్ వర్షన్ అనాలి దాన్ని. అది కింగ్ జేమ్స్ వర్షన్. కింగ్ జేమ్స్ వర్షన్ కంటే ముందే బైబిల్లో ఇంకా చాలా వెర్షన్స్ ఉన్నాయి. కింగ్ జేమ్స్ రాయకముందే బైబిల్లో ఇంకా చాలామంది హతసాక్షులు రాశారు ఇంగ్లీష్లోనే బైబిల్ని. అర్థమవుతుందా? తెలిస్తే మాట్లాడు, లేకపోతే మూసుకొని కూర్చో, ఓకేనా అండి? ఇకపోతే రెండో విషయం ఏంటంటే, నొక్కి వక్కానెత్తున్నాడండి. బైబిల్ ప్రకారంగా భూమి పుట్టి 6000 ఏళ్ళ క్రిందటే కదండి, 6000 ఏళ్ళ క్రిందటే కదండి ఈ సృష్టి పుట్టిందని బైబిల్ చెప్పిందండి అని వాగుతున్నాడు. ఏమండి, బైబిల్లో ఎక్కడైనా భూమి పుట్టి 6000 ఏళ్ళైందని ఒక్క రెఫరెన్స్ ద బుక్ ఆఫ్ జెనసిస్ నుంచి ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ వరకు ఒక్క రెఫరెన్స్ చూపిస్తారా? దిస్ ఈజ్ మై ఛాలెంజ్, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఛాలెంజ్లు చేస్తున్నాడు ఏంటండి అనుకోమాకండి. వీళ్ళ చెప్పిన ఈ సొల్లంతా విని విరక్తి పుట్టి మాట్లాడుతున్నాను అంతే, ఓకేనా? బైబిల్ మొత్తం మీద ఆది కాండం ప్రారంభాధ్యాయం ప్రారంభవచనం నుంచి ఏమి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం గారికి ఒక్క చోట బైబిల్లో భూమి పుట్టి 6000 ఏళ్ళే అయిందని కానీ, మనిషి పుట్టి 6000 ఏళ్ళు అయిందనే కానీ ఒక్క రిఫరెన్స్ ఎవడేం చూపించగలుగుతాడా? ఒక్క రిఫరెన్స్ ఎవడు చూపించలేడు యుగాంతం వచ్చేంత వరకు, ఎవడి వల్ల కాదు. ఎందుకంటే లేదు కదా, ఉంటే చూపిస్తాడు, లేకపోతే ఏం చూపిస్తాడు?
కాదు సొల్లు కబుర్లు అంటారండి. ఏమండి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, అసలు ఈ భూమి ఎప్పుడు పుట్టింది అంటేనంటే చాలామంది ఎక్కడ అపార్థం చేసుకుంటున్నారు. ఈ భూమి 6000 ఏళ్ల క్రిందటే పుట్టింది నేటికి, లేకపోతే క్రీస్తుకు పూర్వం 4000 ఏళ్ల క్రిందట అనుకోండి. ఇలా చాలామంది మరి అర్థం చేసుకోవటానికి గల కారణం ఏంటంటే భాషా జ్ఞానం వాళ్ళకి సరిగ్గా లేకపోవటం, ఆ సందర్భాన్ని ఎలా విభజించాలో సరిగ్గా తెలియకపోవటం. ఏమండి వీళ్ళు చెప్తున్నారు కదా, అసలు ఒక దినమాయను. ఏమంటే బైబిల్లో మీరు అసలు ఈ సృష్టి పుట్టుక గురించి ఎక్కడ ఉంటుంది? బెర్షిట్లో ఉంటుందండి, ఆది కాండంలో ఉంటుంది. ఈ బెర్షిట్ ఏదైతే ఉందో ఒకసారి మీరు చూడండి. ఆది కాండము 1వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ పోతే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిందని, ఆ తర్వాత ఏమండి వీడు అంటున్నాడు, వీడికి అది కూడా తెలియదు, ఇది అంటున్నాడు భూమి పుట్టిందంట, 4వ రోజు భూమి పుట్టిందంట, 3వ రోజు సూర్యుని సృష్టించను, 4వ రోజు భూమిని సృష్టించను. దరిద్రుడా, చూసి చెప్పరా సరిగ్గా బైబిల్లో ఉన్నదైనా, అక్కడ చదవరా, తెలుగు వచ్చా ఇప్పుడు చదివా తెలుగు, అసలు ప్రారంభ అధ్యాయం చదివారు నువ్వు ఎప్పుడైనా ఆది కాండం? సో చదువు సరిగ్గా ఏముంది అక్కడ? భూమి పుట్టింది 4వ రోజా? ఏరా నాయన నువ్వు ఏ బైబిల్ రా చదివింది? భూమి పుట్టింది బైబిల్ ప్రకారంగా 3వ రోజురా, 4వ రోజు కాదు. సూర్యుడు పుట్టింది 3వ రోజు అంటే సూర్యుడు పుట్టింది 3వ రోజు కాదురా, 4వ రోజు. నీకు ఏది ముందు పెట్టాలో ఏ తర్వాత పెట్టాలో తెలియదు. ఇది ఎలా ఉందంటే 2 రెళ్ళ 6 2 3 4 అన్నట్టుంది. ఏది ముందు పెట్టాలో ఏది వెనక పెట్టాలో కూడా తెలియదు. ఈడు బైబిల్లో ప్రారంభ అధ్యాయంలో ఏది ఎప్పుడు పుట్టిందో తెలియదు, కానీ వీడి బైబిల్ కంపారిజేషన్ గురించి చెప్తాడు. ఈడు బైబిల్లో 3వ రోజున భూమి పుట్టిందా, బైబిల్ చెప్పిన ప్రకారంగా 4వ రోజున భూమి పుట్టిందో తెలియని ఈడట సెయింట్ పాల్ 3వ శతాబ్దంలో రాశాడ, మాకు చరిత్రలు నేర్పిస్తాడట ఈడు, మేము నమ్మాలట. ఏమండి జాగ్రత్తగా వినండి. ఏమంటే బైబిల్లో మీకు ఇదంతా కాదండి, డైరెక్ట్గా నేను ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతాను. మీకు ఈరోజు 3 విషయాలు నేను తెలియజేస్తాను. ఒక విషయం ఏంటంటే భూమి లేదా సృష్టి పుట్టి 6000 సంవత్సరాలు అయిందని బైబిల్ ఏమన్నా చెప్పిందా? లేదు, 8000 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చును. ఇది మొదటి పాయింట్. రెండోది, మనిషి పుట్టి 6000 సంవత్సరాలు అయిందని బైబిల్ చెప్పింది. ఆదాం పుట్టి 6000 సంవత్సరాలు నేటికి బైబిల్ చెప్తుందా? ఏమండి బైబిల్లో ఎక్కడైనా ఆ పదం అనేది ఉందా? మరి శాస్త్రవేత్తలు చాలామంది పుర్రెలు తీసుకొచ్చి మనిషి పుట్టి 5 లక్షల సంవత్సరాలు అయింది, 30 లక్షల సంవత్సరాలు అయిందని చెప్తున్నారు కదా. మరి వాటి సంగతి ఏంటి? ఇది నెంబర్ 2. నెంబర్ 3, కార్బన్ డేటింగ్లో బయటపడేవన్నీ నిజాలేనా, వాటిని మనం ఎంతవరకు నమ్మొచ్చు? ఈ 3 విషయాల గురించి మీకు ఈరోజు నేను పంచుకుంటాను. వీలైనంత తక్కువ సమయంలోనే చెప్తాను. ఏమంటే నేను ఎక్కువగా సైంటిఫిక్ టెర్మినాలజీని యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఎంఎస్ఎం అప్డేట్స్ని ఫాలో అయ్యే వాళ్ళలో చాలామంది ఎంతమంది చదువుకున్న వాళ్ళు అయితే ఉన్నారో అదే సంఖ్యలో చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు పాపం. కాబట్టి వాళ్ళకి అర్థం కావడానికి సైంటిఫిక్ టెర్మినాలజీని యూజ్ చేయడం మూలన కొద్దిగా వాళ్ళకి ఏదో ఎక్కువైపోతుంది డోస్ అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా పామర భాషలోనే కౌంటర్లు వేసేటువంటి ఏర్పాటు చేస్తా, అర్థమయ్యే భాషలోనే మాస్ లాంగ్వేజ్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? కాబట్టి పిల్లలు మీరు జాగ్రత్తగా వినండి. ఏమంటే అసలు బైబిల్ ఆది కాండం ప్రారంభ వచ్చిన నుంచి మీరు ఒకసారి చదివితే మీకు అక్కడ ఒక మాట ఉంటుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఏమంటే ఇదే మనకు కనపడుతుంది. హీబ్రూలో మనం ఆలోచిస్తే బెరెషిట్ వరా ఎలోహీమ్ ఎట్ హషమాయిమ్ వహెట్ ఎరెస్ అని ఉంటుందండి. అంటే అర్థమైందంటే బెరెషిట్ వరా ఎలోహీమ్, బెరెషిట్ అంటే ఆది యందు, ఎలోహీమ్ దేవుడు, బరా అనగా చేశాడు అని అర్థం. ఏం చేశాడు? హషమాయిం ఆకాశములను, వహెట్ ఎరెస్ అనగా భూమిని చేశాడు అని ఆది కాండం 1వ అధ్యాయం చెప్తుంది. వీళ్ళు చాలామంది 6 దినాలే అని ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటారంటే బైబిల్లో మనకి మొదటి దినమాయను, 1 దినమాయను అని కానీ, 2వ దినమాయను, 3వ దినమాయను, 4, 5, 6 దినమాయను అని బైబిల్లో ఉంటుందండి. అది పట్టేసుకొని దినం అంటే ఏముంది బ్రదర్? దినం అంటే ఏముంది? దినం అంటే 24 గంటలే కదా. కాబట్టి 1 దినమాయను అనగానే 24 గంటలు ఒక దినం, 2వ దినమాయను అనగానే 24 గంటలు ఒక దినం. ఇంగ్లీష్లో అయితే అక్కడ డే అనేటువంటి పదం ఉంటుంది. ఫస్ట్ డే, సెకండ్ డే, అలా 3rd, 4th, 5th, 6th డే అని ఉంటుంది. తెలుగులో దినమాయను అని ఉంటుంది, ఇంగ్లీష్లో అయితే డే అని ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళు కూడా డే అంటే ఏముంది బ్రదర్? 24 గంటలే కదా. డే అంటే 24 గంటలే కదా, ఇదంతా వద్దు. డే అంటే 24 గంటలేనా కదా? 24 గంటలే. కాబట్టి బైబిల్ ప్రకారంగా ఈ భూమి పుట్టింది సుమారుగా 144 గంటలు. ఎందుకు 72 6 రోజులు అంటే ఏంటంటే 6 రోజులు అంటే అంత రోజుకి 24 గంటలు, 3 రోజులకి 72 గంటలు,
మొత్తం 6 రోజులు కలిపి 144 గంటలు. అంటే బైబిల్ ప్రకారంగా ఈ సృష్టి 144 గంటల్లో అవర్స్లో పుట్టేసింది అనేది వీళ్ళ అభిప్రాయం. కానీ బైబిల్లో ఎక్కడా కూడానండి 24 గంటల రోజు అది అని బైబిల్లో ఎక్కడా కూడా చెప్పలేదు. దినము అని ఉన్న దగ్గర అండి హీబ్రూలో ఉన్నటువంటి పదం ఏంటంటే యోమ్ అనేటువంటి పదం ఉందండి. ఈ యోమ్ అనేటువంటి పదానికి దినము అని తెలుగులోను, డే అని ఇంగ్లీష్లోను ట్రాన్స్లేట్ చేశారు. ఇంతకీ దినము అనేటువంటి యోమ్కి అర్థం ఏంటి? యోమ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి? మూల భాషలోకి వెళ్తే స్పష్టత వస్తుంది. కాబట్టి మూల భాషలోకి వెళ్ళిపోదాం. మనందరం కూడా అసలు దినమాయన అనేటువంటి పదం మొట్టమొదటిసారిగా ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో కనపడుతుంది. అక్కడ ఏమని ఉంటుంది? ఆయన వెలుగుకి పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టను. ఎవరు? దేవుడు. అస్తమయమును ఉదయమును కలుపగా ఏమైందట? ఒక దినమాయను అని ఉంటుందండి. మనం అసలు హిబ్రూ భాషలో అక్కడ ఏముంది అని మనం ఆలోచిస్తానంటే బెరషిట్ 1వ అధ్యాయం 5వ వచనంలో హిబ్రూ భాషలో ఇలా ఉంటుందండి. వైఖ్రా ఎలోహీమ్ లవోర్ యోమ్ వెలా హుషేహ్ ఖరా లా ఎలాహా వైహి ఎరెబ్ వైహి బొహెర్ యోమ్ ఎహాద్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వైఖ్రా ఎలోహీమ్, దేవుడు ఈ విధంగా ఉద్ఘోషించాడు, లేకపోతే ఈ విధంగా చాటి చెప్పాడు. ఏమని చాటి చెప్పాడు? లఓర్ యోమ్ అనగా వెలుగుకి పగలు. లఓర్ అనగా వెలుగు, యోమ్ అనగా పగలు. ఇంకా ఏమన్నాడు అక్కడ? వెలా హుషేహ్ అంటే ఏంటి? చీకటి. వెలా హుషేహ్ ఖరా లా ఎలాహ్ అనగా దానికి రాత్రి అని పేరు పెట్టాడట. దేవుడు ఆ విధంగా ఉద్ఘోషించాడట. నెక్స్ట్ ఏమన్నాడు? వైహియరెఫ్ అస్తమయమును, వైహి బొహెర్ ఉదయమును కలుగగా యోమ్ ఎహాత్ ఒక దినమాయను అని ఉంటుందండి. ఒక దినమాయను అని ఉంటుందండి. ఇంతకీ దీని అర్థం ఏంటి? వైఖ్రా ఎలోహీమ్ లవోర్ యోమ్ వెలా హుషే ఖరా లాయలా వైహి ఎరె వైహి బొహెర్ యోమ్ ఎహాత్ అంటే అర్థం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి అక్కడ హీబ్రూ టంగ్లో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే యోమ్ అనేటువంటి పదం. ఏమిటి యోమ్ అనగానే హిబ్రూలో, ముఖ్యంగా హిబ్రూ భాషలో యోమ్ అంటే కేవలం 24 గంటల అర్థం మాత్రమే కాదు, ఇంకా ఉంది. హిబ్రూలో యోమ్ అంటే కేవలం 24 అవర్స్ అనే మీనింగే కాదు, ఇంకో అర్థాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇందాక నేను చెప్పా కదా మీకు అక్కడ ఏమన్నాడు? లఓర్ యోమ్ అని ఉంటుందండి. లఓర్ యోమ్ అనగంటే వెలుగుకు పగలనియు. అక్కడ పగలు అని ఉంది కదా, తెలుగులో పగలు అని ఉంది కదా, దానికి కూడా యోమ్ అనే అంటారు వాళ్ళు. అంటే మనం గుడ్ మార్నింగ్ అంటాం కదా, శుభోదయం అంటాం కదా, వాళ్ళు శుభోదయాన్ని ఏమంటారు? బొహెర్టో అంటారు. మనకి ఎప్పుడైనా సాయంత్రం గుడ్ ఈవినింగ్ బ్రదర్ అంటాం కదా, గుడ్ ఈవినింగ్ బ్రదర్ని ఏమంటారు వాళ్ళు? ఎరెఫ్టోయ్ అంటారండి. అలాగా ఉదయం పగలు అనగానే వాళ్ళకి బొహెర్ అని అర్థం, రాత్రి లేకపోతే అస్తమయం అనగానే వాళ్ళకి అర్థం ఏంటంటే ఎరెవ్ అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా అసలు మనం జాగ్రత్తగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు యోమ్ అంటే పగలు అని ఉంది కదా, పగలును కూడా వాళ్ళు యోమ్ అనే అంటారండి. అక్కడ ఆ సందర్భంలో పగలును కూడా యోమ్ అనే. పగలంటే ఎన్ని గంటలు అంటే మన లెక్కకు వద్దాం కాదు, బూదినాలోకి వద్దాం, రావాల్సిన అవసరం లేదు, అర్థం కావాలి కాబట్టి వద్దాం. పగలంటే ఎన్ని గంటల వరకు? 12 గంటలు. వీళ్ళు ఈ 12 గంటల పగలను కూడా యోమనే అన్నారు, దినమనే అన్నారు, అంతే కదా. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కూడా మీరు చూసుకోండి, ఇంగ్లీష్లో డే అని ఉంటుంది. డే అంటే 24 గంటలని మీరు అనుకోమాకండి, తక్కువ సమయాన్ని డే అని అంటారు, అంతకంటే ఇంకా ఎక్కువ సమయాన్ని కూడా డే అనే అనొచ్చు సందర్భాన్ని బట్టి. ఉదాహరణకి మీకు చెప్తానండి, డే అంటే 24 గంటలే కాదు, ఎక్కువ తక్కువలు ఉండొచ్చు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. ముఖ్యంగానండి డే అంటే మనం ఇప్పుడు ఎవరైనా జాబ్ చేస్తున్నారనుకోండి, ఎరా డే షిఫ్టా నైట్ షిఫ్టా అంటారు. ఏంటి డేనా నైటా? డే అంటే ఇక్కడ అర్థం ఏంటి? డే షిఫ్టా అంటే అర్థం ఏంటి? రోజు షిఫ్టా అని కాదు, 24 గంటల షిఫ్టా అని కాదు, అక్కడ పగల షిఫ్టా పగలపూట అని అర్థం. అంటే ఇక్కడ డే అనగానే 24 గంటలు తీసుకోవట్లా, పగలంటే 12 గంటలు వేసుకోండి ఉదాహరణకి. అంటే 12 గంటలని కూడా డే అని అంటాం. మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పగల సమయాన్ని కూడా డే అనేటువంటి పిలుస్తాం మనం సాధారణంగా. అదేవిధంగా ఈ 12 గంటల పగల్ని మరియు 12 గంటల రాత్రిని, ఈ 24 గంటల్ని కూడా డే అనే పిలుస్తాం.
సండే 24 గంటలు, మండే 24 గంటలు, డే అంటున్నాం కదా. డే అంటే 24 గంటలు, దాన్ని డే అనే పిలుస్తున్నాం. 12 గంటల పగలుందే, దీన్ని డే అనే పిలుస్తున్నాం. కాబట్టి డే అంటే 12 గంటల పగలు, సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంకో దగ్గర డే అంటే 24 గంటల సంపూర్ణ దినం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంకొన్ని సందర్భాల్లో డే అంటే ఇటు పగలు అని కాకుండా, అటు ఒక రోజు అని కాకుండా, ఇంకా చాలా పెద్ద కాలము అనేటువంటి అర్థం కూడా తీసుకోవచ్చు మనం. ఉదాహరణకి చెప్తానండి. ఇన్ ద డే ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్ హ్యూమన్ లైఫ్ స్పాన్ ఈజ్ వెరీ హై. అంటే అర్థమేంటి? ఇన్ ద డే ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్, మన పూర్వీకుల దినాల్లో, యాన్సెస్టర్స్ అంటే పూర్వీకులు, యాన్సెస్టర్స్ అంటాం పూర్వీకులు. ఇన్ ద డే ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్ అంటే మన పూర్వీకుల డే అనే దీన్ని మనం ఎలా తర్జుమా చేసాం ఇప్పుడు తెలుగులో? కాలములో, మన పూర్వీకుల కాలములో. ఇన్ ద డే ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్, మన పూర్వీకుల దినాలలో హ్యూమన్ లైఫ్ స్పాన్ ఈజ్ వెరీ హై. మానవ ఆయుష్కాలం చాలా గరిష్టంగా ఉండేది, చాలా ఎక్కువగా ఉండేది. అంటే ఇక్కడ మన డే అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని తెలుగులోకి మనం ఎలా తర్జుమా చేసాం? కాలములో అని. మీరు ఇంగ్లీష్లో దాన్ని ఆలోచించినా, ఇన్ ద డే ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్ అంటే మన పూర్వీకుల కాలంలో అంటే ఎంత చెప్పలేం. సంవత్సరం అవ్వచ్చు, 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు. నా ఆలోచన ఎంత దూరం వెళ్ళిందో నాకే తప్ప ఎవరికి తెలియదు. అంటే డే అనే పదాన్ని కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్లో కూడా ఒక పెద్ద కాలానికి కూడా ఉపయోగిస్తున్నాం మనం డే అని. ఇంకో ఉదాహరణ చెప్తా. ఇన్ మై గ్రాండ్ ఫాదర్స్ డే ల్యాండ్ ప్రైస్ వేర్ నాట్ హై. ఇన్ మై గ్రాండ్ ఫాదర్స్ డే, లేకపోతే ఇన్ అవర్ గ్రాండ్ ఫాదర్స్ డే, మన తాతల కాలంలో, ఇన్ మై గ్రాండ్ ఫాదర్స్ డే, మా తాతల కాలంలో ల్యాండ్ ప్రైజెస్ వేర్ నాట్ హై. భూమి ధరలు ఇంత ఎక్కువగా ఉండేవి కాదు. ల్యాండ్ ఇంత ఎక్కువ ధరలు బలికేవి కావు. ఈరోజంటే 10 లక్షలు, ఆ రోజుల్లో 50 రూపాయలకు కూడా స్థలాలు వచ్చాయి. ఇన్ మై గ్రాండ్ ఫాదర్స్ డే, ఇక్కడ డే అంటే ఏం పెట్టా? ఇక్కడ డే అంటే ఎలాంటి అర్థం వస్తుంది? దినాలలో, కాలంలో అని అర్థం వస్తుంది. ల్యాండ్ ప్రైజెస్ వే నాట్ హై, భూమి ధరలు ఇంత ఎక్కువగా ఉండేవి కావు. అంటే ఇక్కడ కూడా డే అనేటువంటి పదం చాలా విస్తీర్ణమైపోతుంది అర్థ రూపంలో. ఎలాగా? కాలములో అనే అర్థం వస్తుంది. ఇందాక ఇన్ ద డే ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్, అక్కడ కూడా డే అనగానే కాలములో అని అర్థం వస్తుంది. కానీ 24 గంటలు అనే అర్థం అక్కడ రాట్లా. కాబట్టి సందర్భాన్ని బట్టి ఇంగ్లీష్లోనైనా సరే, ఇంగ్లీష్లో కూడా డే అంటే ఒక సందర్భంలో 12 గంటలు అనే అర్థం వస్తుంది. మరికొన్ని సందర్భంలో ఒక దినము 24 అవర్స్ అనే అర్థం కూడా వస్తుంది. మరికొన్ని సందర్భాలలో ఒక సమ్ పీరియడ్, చాలా కాలాన్ని, ఒక అత్యధిక కాలాన్ని ఉద్దేశించి కూడా డే అనే పదమే ఉపయోగిస్తున్నాం మనం. కాబట్టి డే అంటే మొట్టమొదట మీరు 24 గంటలే అని మీరు ఎప్పుడు అనుకోకండి. ముఖ్యంగా నాస్తికులకు చెప్తున్నా, బైబిల్ని దప్పు పట్టాలనుకునే వాళ్ళకి చెప్తున్నా, డే అంటే 24 గంటలనే అర్థం కాదు. అదేవిధంగా యోమ్ అనేటువంటి ఈ పదం కూడా హిబ్రూలో 24 గంటలకు మాత్రమే వర్తించదు. సందర్భాన్ని బట్టి ఇంకా పెద్ద కాలాన్ని సూచించటానికి కూడా యోమ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి చెప్పమంటారా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు జాగ్రత్త చదవండి. ఏమండి, మనము యెహోవా యొద్దకి మరులదుము రండి, మరలా తిరిగి యెహోవా దగ్గరికి వెళ్ళిపోదాం రండి. అంటే మానసికంగా వాళ్ళు చాలా దూరం అయిపోయారు దేవుడికి. ఆయన మనలను చీల్చివేట్టు చంపేశాడు. చంపేయడం అంటే భౌతికంగా చంపటం గురించి, చెరలోనికి పంపించేస్తున్నాడు. త్వరలో ఇశ్రాయేలులు చెరలోకి వెళ్ళిపోతారు. దాన్నే చంపివేయటంగాను చీల్చివేయటంగాను అభివర్ణించాడు. ఆయన మనల్ని చీల్చివేసను అనగా చెరలోనికి పంపించేశాడు. చెరలోనికి పంపించి వేసిన తర్వాత ఇశ్రాయేలు యొక్క మనోభిప్రాయాన్ని ఇక్కడ రాస్తున్నాడు దేవుడు. చీల్చివేసను, ఆయనే మనల్ని స్వస్థపరచును. ఆయనే మనల్ని చెరలోనికి పంపించాడు కదా, ఆయనే మనల్ని చంపేశాడు కదా, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన మనల్ని కొట్టెను, తప్పు చేశాం కాబట్టి కొట్టాడు. ఆయన మన నెబుకద్నెజరు చేతికి అప్పగించి చెరలోనికి పంపించేశాడు, కొట్టాను. ఆయనే మనల్ని బాగు చేయను అనగా మరలా ఆయనే తిరిగి రప్పిస్తాడు. ఒకటేనండి అర్థం ఏంటంటే, ఆయన మనల్ని చీల్చివేశాడు అనగా చెరలోనికి పంపించాడు. ఆయనే మరలా తిరిగి రిటర్న్ చేపిస్తాడు జెరూసలేంకి, మరలా తిరిగి ఆయన రప్పిస్తాడు జెరూసలేంకి అనేదని భావం. దీని గురించి 2వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, 2 దినములు అయిన తర్వాత ఆయన మనలను బ్రతికించును.
2 రోజులు అయిపోతే హోషే అంటున్నాడు, 2 రోజులు అయిపోతే మనం మరలా బతుకుతామంటున్నాడు. 2 రోజులు అయిపోతే ఎట్ట బతుకుతారు అసలు వీళ్ళు? 2 రోజులు అయిపోతే ఎట్ట బతుకుతారండి? 2 దినములు. ఇక్కడ కూడా హిబ్రూలో యోమ్ అనే ఉంది, 2 days యోమ్ అనే ఉంది అక్కడ కూడా. మరి ఇక్కడ యోమ్ అంటే ఇక్కడ 2 దినాలంటే అర్థం ఏంటి? 48 hours. అంటే 48 hours 48 గంటల్లో దేవుడు మళ్ళీ తిరిగి బతికిస్తాడని దీని అర్థం అది కాదు. చెరలోనికి పంపించాడు కదా, ఆయనే మరలా తిరిగి రప్పిస్తాడు 2 రోజులు అయితే. అంటే ఏంది ఇక్కడ తిరిగి రప్పిస్తాడంటే మరలా చెరలో నుంచి తిరిగి రప్పిస్తాడు. దేవుడు చెరలో నుంచి ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి రప్పించాడండి? 70 ఏళ్ళ తర్వాత అండి. ఇశ్రాయేలీలు బాబిలోనియన్ ఎగ్జైల్కి వెళ్ళింది, వాళ్ళ యొక్క చెరలోనికి వెళ్ళింది 606 BC. తిరిగి వచ్చింది 536 BC. 606లో నుంచి 536 మైనస్ చేయండి, 70. కరెక్ట్గా ఉంటుంది బైబిల్ ఎప్పుడు కూడా, ఓకేనా? కరెక్ట్గా ఉంటుంది బైబిల్ ఎప్పుడు కూడా. అంటే 2 దినముల తర్వాత బతికిస్తాడు అనగా 70 ఏళ్ళ తర్వాత తిరిగి రప్పిస్తాడు అనగా 70 ఏళ్ళ సుదీర్ఘ కాలాన్ని 2 రోజులతో పోల్చాడు. 2 రోజులతో పోల్చాడు ఇక్కడ 70 ఏళ్ళ సుదీర్ఘ కాలాన్ని. ఇంకా ఏమన్నాడు తర్వాత 2వ వచనంలోనే, మరి మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 3 రోజుల్లో స్థిరపరుస్తాడు, 3వ దినాన్ని స్థిరపరిచేస్తాడు అంటున్నాడు. స్థిరపరచడం అంటే అర్థం ఏంటి? మరలా పట్టణాన్ని స్థిరపరిచేస్తాడు. మళ్ళా కూలబడిన ప్రాకారాలు లేవనెత్తబడితే కూల్చిపోయిన మందిరం మళ్ళా కట్టబడుతుంది, మరలా స్థిరపరుస్తాడు మన ఊరిని, మన పట్టణాన్ని అని చెప్తున్నాడు. ఎన్నేళ్ళు పట్టిందండి స్థిరపరచడానికి? ఎన్నేళ్ళు పట్టిందండి? ఎప్పుడు పూర్తిగా జెరూసలేం ఒక పట్టణ రూపంలోనికి ఎప్పుడు వచ్చిందంటే 444 BC. ఎప్పుడు నెహమ్యా గారు ప్రాకారాన్ని కట్టినప్పుడు. అంటే 444 అనంటే ఈ యొక్క 56 ఏళ్ళు, ఆ యొక్క 106 ఏళ్ళు, మొత్తం ఎంత? 162 సంవత్సరాలు. 162 సంవత్సరాలు అంటే 2 రోజులు అనగానే ఇక్కడ హోషేయ గారి దృష్టిలో 70 ఏళ్ళు. 3 రోజులు అంటే ఈ చాప్టర్ దృష్టిలో, ఈ హోషేయ అనేటువంటి గ్రంథం దృష్టిలో 162 ఏళ్ళు. 2 రోజులు అంటే 48 గంటలు, 3 రోజులు అంటే 72 గంటలు కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ అర్థం 2 రోజులు అంటే 70 ఏళ్ళు, 3 రోజులు అంటే 162 ఏళ్ళు. 162 ఏళ్ళు, నెలలు కాదు, ఏళ్ళు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే బైబిల్లో దినము, రోజు అనేటువంటిది సందర్భాన్ని బట్టి పెరగొచ్చు, ఇంకొన్ని సందర్భాల్లో ఇంకా పెరగొచ్చు. ఓన్లీ 24 గంటలే అనే అర్థాన్ని మాత్రం మీరు తీసుకోకండి. ఉదాహరణకు చెప్తున్నాండి, బైబిల్ పరిభాష ఎలా ఉంటుందో ఉదాహరణకు చెప్తున్నా. ఒక పదం సందర్భాన్ని బట్టి మారిపోద్ది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. అంటే ఉదాహరణకండి మనకి రాజుల గ్రంథం అండి. సొలొమోను గారు మందిరాన్ని కట్టించేటువంటి సమయంలో రాజుల గ్రంథంలో అక్కడ బలిపీఠం దగ్గర, బలిపీఠానికి దీనికి మధ్యలో ఒక పక్కన నీళ్ళ తొట్టిని ఒక దాని గురించి చేపిస్తూ, పోత పనితో చేపిస్తూ ఆ నీళ్ళ తొట్టిని ఏమని పిలిచారో తెలుసా? అక్కడ సముద్రము అని పిలిచాడండి. పోత పనితో ఆయన ఒక సముద్రముని చేయించను అని బైబిల్లో ఉంటుంది. ఇది చదివేశారు అనుకోండి, కరుణాకర్ గారు లాంటి పనికి మాలిన వాళ్ళు కానీ, బాబు గోగిని లాంటి వాళ్ళు కానీ, ఇక్కడ సందర్భం అనవసరం వాళ్ళకి, హై పోత పనితో సముద్రాన్ని చేయించాడటండి సొలొమోను. బైబిల్ అంత తప్పు అనుకున్నారు మీరు? సముద్రాన్ని ఎవడైనా చేస్తాడండి? అది పోత పనితో చేస్తారండి సముద్రాన్ని అంటారు. ఒరే అయ్యా, సముద్రం అంటే ఇక్కడ పసిఫిక్ మహాసముద్రమో, బే ఆఫ్ బెంగాలో, ఇండియన్ ఓషనో కాదురా. ఇక్కడ సముద్రం అంటే నీళ్ళ తొట్టి, ఒక గుండ్రంగా ఒక నీళ్ళ తొట్టి ఉండి బాగా నీళ్లు పోస్తారు, పవిత్ర జలాలు నింపుతారు ఆ తొట్టిలో. అది ఆ తొట్టి కింద ఏం చేస్తారంటే ఎడ్లు ఆ తొట్టి కింద ఎడ్లు పెడతారు మోపుకి, అంటే ఎడ్ల విగ్రహాలని. ఉదాహరణకి అంటే ఎడ్ల పైన ఈ తొట్టు ఉంటుంది, దాన్ని సముద్రము అంటారు. సముద్రం అనే అంటారు, అక్కడ సీ అనే ఉంటుంది అక్కడ ఇంగ్లీష్లో కూడా. ఇక్కడ సముద్రము అనగానే పసిఫిక్ మహాసముద్రమో మరొక మహాసముద్రమో కాదండి. ఇక్కడ సముద్రం అంటే మీరు అక్కడికి వెళ్ళిపోకండి. ఇక్కడ సముద్రం అంటే అర్థం ఏంటంటే నీళ్లు నింపబడిన ఒక గుండ్రని తొట్టి, ఒక పెద్ద గుండ్రని తొట్టి. దీన్ని ఇక్కడ సముద్రము అని పిలిచారు అంతే, ఓకేనా? కాబట్టి రాజుల మొదటి గ్రంథం, సొలొమోను గారు కట్టించేటువంటి మందిర కాలంలో సముద్రం అంటే నీళ్ల తొట్టి అనే అర్థం. బైబిల్ అంతే ఉంటుంది, పరిభాష అంతే. మనకి ఇర్మియా గ్రంథంలో 50వ అధ్యాయం దాటిన తర్వాత సముద్రమును నీ మీదకి రేపుదును అంటాడు ఆయన. సముద్రం నిన్ను ముంచేస్తుందని చెప్తాడు అక్కడ. సముద్రం అంటే పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళకు. యూఫ్రటీస్ నది ఉంది కదా. బబులోన్ ఎలా కూలిపోయింది అనుకున్నారు? బబులోను కూలిపోవటానికి యూఫ్రటీస్ నదే. ఆ యూఫ్రటీస్ నదిలో నీళ్ళన్నీ ఎండిపోజేస్తే ఒక విధంగా రేపటమే అంటారు దాన్ని కూడా.
అప్పుడు కోరెషు తర్వాత డేరియస్ వీళ్ళందరూ వచ్చి ఆ ఇసుక తిన్నెల మీద నడుచుకుంటూ వెళ్ళి నిప్పంటిచ్చేసి అప్పుడు బెల్షస్సర్ని అందరినీ చంపేశారు అక్కడ. ఆ విధంగా సముద్రాన్ని రేపుతారంటే దీని ద్వారానే నీకు ముప్పు. కాబట్టి యూఫ్రటీస్ నదిని కూడా సముద్రంతో పోల్చాడు. కాబట్టి ఇర్మియా గ్రంథంలో ఇక్కడ ఆ చాప్టర్లో సముద్రము అంటే నది, యూఫ్రటీస్ నది, ఒక పొడవాటి నది ఇక్కడ సముద్రం అంటే. రాజుల గ్రంథంలో ఒక గుండ్రని తొట్టి అక్కడ సముద్రం అంటే. మళ్ళీ బైబిల్లో చాలా చోట్ల ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం, మహాసముద్రం చాలా పదాలు ఉన్నాయి. అవి అక్కడ అతిపెద్ద సముద్రం అని అర్థం, అక్కడ అతిపెద్ద పెద్ద సముద్రాలు అని అర్థం. అంటే సముద్రము అనే ఒకే ఒక పదం రాజుల గ్రంథంలో ఒక నీటి తొట్టెని గురించి ఉపయోగించబడింది, ఇర్మియా గ్రంథంలో ఒక పొడమైన రివర్ గురించి ఉపయోగించబడింది, ఇక్కడ మహాసముద్రాల గురించి కూడా ఉపయోగించబడింది. కాబట్టి సముద్రం అనగానే ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క అర్థం వస్తుంది. పదం ఒకటే సముద్రం అనే ఉంటుంది, కానీ అర్థాలు వేరువేరుగా ఉంటాయి. ఓకేనా ప్రియులారా? కాబట్టి అలాగనే ఇప్పుడు గొప్ప అంటామండి. గొప్ప అనగానే బాగా డబ్బులు ఉన్నోడిని ఏమంటాం, వాడు చాలా గొప్పోడు అండి అంటాం. అంటే అక్కడ గొప్ప అనగా డబ్బులకు ఉపయోగించాం. వాడు చాలా గొప్పోడండి అంటే మనస్సును గురించి కూడా గొప్ప అంటాం. ఇంకా యోనా సందర్భంలో గొప్ప మత్స్యం వచ్చి యోనాను మింగేసిందంట. అంటే అర్థం ఏంటి? గొప్ప మనసున్న మత్స్యం అనే, అయితే బాగా డబ్బులు సంపాదించేసి కష్టపడేసిన తిమింగలవనే. అక్కడ పరిమాణంలో చాలా గొప్పది అని అర్థం. యేసుప్రభు అంటారు మత్తయి 12:41 41వ వెర్స్లో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నానని చెప్తాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? యోనా కంటే బాగా లావుగా, యోనా కంటే బాగా డబ్బులు సంపాదించేశాడనే కాదు. యోనా కంటే గొప్పవాడిని అంటే పంపబడిన పని విషయంలో ఆయన కంటే గొప్పని, స్థాయి విషయంలో ఆయన కంటే గొప్పని, సృష్టినే సృజించిన వాడిని నేనే. కాబట్టి గొప్ప అనేటువంటి పదం యేసుప్రభు వారి దగ్గర స్థాయిని తెలియజేస్తుంది, తిమింగలం దగ్గర పరిమాణాన్ని తెలియజేస్తుంది, మంచి మనసున్నోడి దగ్గర వాడి మంచి మనసును తెలియజేస్తుంది, డబ్బున్నోడి దగ్గర వాడి డబ్బును తెలియజేస్తుంది. సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అదేవిధంగా యోమ్ అనేటువంటి పదం కూడా సందర్భాన్ని బట్టి మారిపోద్ది. ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో యోమ్ అంటే 24 hours కాదు, 24 hours కాదు, ఇంత అడి చెప్పలేనంత సుదీర్ఘమైన కాలాన్ని యోమ్ అంటారు. యోమ్ ఎఖాద్ అన్నాడు. అందుకని అక్కడ యోమ్ ఎఖాద్ అంటే అర్థం ఏంటంటే బహుళత్వం కలిగి ఉన్నటువంటి దినం అది. అనగా 24 గంటలు కదా, ఆ దినంలో బహుళత్వం ఉంది. ఎఖాద్ అంటే హిబ్రూలో అర్థం ఏంటంటేనండి బహుళం అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా ద్రాక్షకాయ గుత్తుందనుకోండి, ఎఖాద్ అంటాం. దాని అంటే ఏంది? ద్రాక్షకాయ ఆ తీగ ఒకటే ఉంటుంది కానీ దాని చుట్టూ పళ్ళు చాలా ఉంటాయి, దాన్ని ఎఖాద్ అంటారు. హిబ్రూలో ఒకటే అని చెప్పడానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి. యఖీద్ అంటే అర్థం ఒకటేనని, నెఫెష్ అంటే అర్థం కూడా ఒకటేనని. ఇలా 9 రకాలు ఉన్నాయి. 9 గమ్ చాలా రకాలు ఉన్నాయి అర్థాలు. కానీ ఎఖాద్ యోమ్ అన్నాడు ఇక్కడ. యోమ్ ఎఖాద్ అని ఉంటుంది అక్కడ 5వ అధ్యాయంలో మోషే గారు రాసింది, 5వ వచనంలో మోషే గారు రాసింది. అంటే అక్కడ యోమ్ ఎఖాద్ అంటే అర్థం ఏంటంటే ఆ దినం నువ్వు అనుకున్న 24 గంటల దినం కాదు, కానీ బహుళత్వం కలిగిన దినం, అనగా సుదీర్ఘమైన దినం. యోమ్ ఎఖాద్ అని రాశాడు. అందుకని యోమ్ యఖీద్ అని రాయలేదు అక్కడ, యోమ్ ఎఖాద్ అని రాశాడు. మొదటి యఖీద్ అనుకుంటే 24 గంటలు అనుకో, యోమ్ ఎఖాద్ అన్నాడు అక్కడ. బహుళత్వం కలిగినటువంటి కాలం అది, అనేక దశలు ఉన్నాయి దానిలో అని అర్థం. కాబట్టి ప్రియులారా, మీకు బైబిల్ ప్రారంభ వచనం దగ్గర నుంచి జెనసిస్లో యోమ్ అంటే 24 గంటల అర్థం కాదు, మొదటి రోజు. ఏమంటే ఒక సైంటిస్ట్ ఉన్నాడండి, ఆయన గెరాల్డ్. ఈ గెరాల్డ్ షూవర్డ్ గారి యొక్క విశ్లేషణ మనం చాలా జాగ్రత్తగా వింటే, మొదటి దినం అని బైబిల్లో ఏదైతే చెప్పిందో అది 8 బిలియన్ ఇయర్స్కి సూచిస్తుంది. ఒక 800 కోట్ల సంవత్సరాలను సూచిస్తుంది బహుశా. అది కూడా నేను పక్కా అని చెప్పట్లేదు, అతను చెప్పిన వాదన మీ ముందు చెప్తున్నా. కాబట్టి రెండో దినం అనగానే 4 బిలియన్ ఇయర్స్ అయి ఉండొచ్చు, మూడో దినం అనగానే 2, నాలుగో దినం అనగానే 1/2, 5వ దినం అనగానే 1/4 అయి ఉండొచ్చు. కాబట్టి అక్కడ దినం అనేది సుదీర్ఘకాలం. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారండి. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా 13,500 కోట్ల సంవత్సరాల కిందట భూమిని సృష్టించాడు. ఇంతకీ బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నాడు. ఇంతకీ బిగ్ బ్యాంగ్ థియరీని ఎవరండి? బిగ్ బ్యాంగ్ థియరీ ప్రవేశపెట్టింది ఎవడు? బిగ్ బ్యాంగ్ థియరీని ప్రవేశపెట్టింది కూడా బైబిల్ని నమ్మినానే. ఆయనే బిగ్ బ్యాంగ్ థియరీని ప్రవేశపెట్టింది. బిగ్ బ్యాంగ్ థియరీని ప్రవేశపెట్టింది జార్జ్ లెమేటర్ గారండి. ఆయన ఒక క్యాథలిక్ ప్రీస్ట్. జబ్బలు కొట్టేసుకుంటారు కదా, మా సైన్స్ చెప్పిందని.
క్యాథలిక్ ప్రీస్టర్ అయ్యా చెప్పింది, బైబిల్ని నమ్మినోడే చెప్పాడు దాన్ని. అర్థమవుతుందా? ఆయన పేరు జార్జ్ లెమాట్రే అనేటువంటి ఆయన 1920 1930 మధ్యకాలంలో ముఖ్యంగా దీని గురించి ఆయనే సంభాషించింది, ప్రపంచానికి చాలా వేగంగా చాలా బలంగా తెలియజేసినటువంటి ఆయన ఈయనే. కాబట్టి ప్రేమ దేవుని వల్లరా అది చెప్పింది సైంటిస్టులు ఏం కాదు, మనకు బైబిల్ని నమ్మేటువంటి ఆయనే దాని గురించి కూడా చెప్పాడు అక్కడ. కాబట్టి ప్రేమ దేవుని వల్లరా మీరు ఆలోచించండి, బైబిల్ ఎక్కడా కూడా 6 భూదినాలు అని అక్కడ చెప్పలేదు. ఓకేనా? కాబట్టి అది కొన్ని కోట్ల సంవత్సరాలు. అక్కడ యోమ్ అనేటువంటి పదానికి లిమిట్ లేదు, ఎంతైనా అయి ఉండొచ్చు. కాబట్టి బైబిల్ ఎక్కడా కూడా 24 గంటల భూదినాలే సృష్టిని చేసినప్పుడు దేవుడు వాడిన ఆ దినాలు అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. కాబట్టి బైబిల్ చెప్పిందని ఎవడైనా అంటే ముందు ఒకటే అడగండి, అరే అబ్బాయి బైబిల్ వాడి ముందు పెట్టండి. నేను ఉన్నాను అనుకోండి, ఆ డిబేట్లో ఉన్నాను అనుకోండి, ఇదే చెప్పేవాడిని. అసలు ఏమన్నా తెలుసా, బైబిల్ తెరిచి బైబిల్ ఇచ్చి తీయ ఒకసారి నువ్వే తెలుగులోనే ఉంటుంది, ఒకసారి చూపించి ఎక్కడుందో. ఇదంతా వద్దులే కానీ, చూపించడం తర్వాత సంగతిలే కానీ, భూమి 4వ దినం పుట్టింది అన్నావు కదా, అది ఒకసారి చూపించి తర్వాత మాట్లాడదాం అసలు విషయాలని చెప్పేవాడిని. భూమి పుట్టింది 3వ దినం బైబిల్ ప్రకారంగా, అది కూడా భూదినం కాదు, ఎన్నో దశ. యోమ్ అంటే 6 దశాలుగా 6 దఫాలుగా సృష్టిని చేశాడు అనుకోవచ్చు మనం అక్కడ, సందర్భాన్ని బట్టి సుదీర్ఘమైన కాలం ఒక్కొక్క యోమ్కి అక్కడ. కాబట్టి పిల్లరా, 4వ దినం చేసిన సూర్యుని 3వ రోజు అంటాడు, 3వ రోజు చేసిన భూమి 4వ రోజు అంటాడు. ఏం మాట్లాడితే ఆడికే తెలీదు. ఆ కొండకూర వచ్చి చెప్తే మేము అందరం నమ్మాలా, కోట్ల మంది చూడాలా, ఆడికి ఏం తెలుసు అండి ఆడి మొహం. కాబట్టి ప్రేమిందే ఉన్న వాళ్ళరా, బైబిల్ ఎక్కడ కూడా 6000 సంవత్సరాల కిందటే భూమి పుట్టిందని లేదు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందట ఈ భూమి జన్మింపజేసింది. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ప్రస్ఫుటంగా చెప్పిన వాడు కూడా మన బైబిల్లో నమ్మే క్యాథలిక్ ప్రీస్ట్ అనే సంగతి కూడా మీరు మర్చిపోకండి. ఓకేనా? ఇది కూడా బైబిల్ యొక్క. ఇంకోటి ఎందుకంటే చాలామంది అనొచ్చు, బ్రదర్ మీరు ఇప్పుడు మాట మార్చేస్తున్నారు, యోమ్ అంటే అన్ని కోట్ల సంవత్సరాలు ఇన్ని కోట్ల సంవత్సరాలని. ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్పాం కాబట్టి, ఏమని భూమి పుట్టి 6000 సంవత్సరాలు కాదు, కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అయిందని మేము చెప్పాం కాబట్టి మీరు తప్పించుకోవటానికి యోమ్ అంటే 24 అవర్స్ కాదు, చాలా సుదీర్ఘమైన కాలం అని మీరు ఓట్రేస్తున్నారు, బుకాయిస్తున్నారు అని అనొచ్చు. నాయనా, భూమి పుట్టి 100 కోట్ల సంవత్సరాలైంది, బిలియన్ కోట్ల సంవత్సరాలైందని 19వ శతాబ్దంలోనే చెప్పారు. లేదా 18 వేసుకోండి, మహా అయితే అంతకుమించేం వెళ్ళదు. కానీ చర్చ్ ఫాదర్ ఒక ఆయన ఉన్నాడండి, చర్చ్ ఫాదర్, ఆయన పేరు అగస్టిన్. ఇస్లాం పుట్టక మునిపే 4, 5, 3 ఈ శతాబ్దాల మధ్య కాలంలో ఉన్నటువంటి ఆయన అగస్టిన్. ఈయన స్పష్టంగా చెప్పాడు, హిబ్రూ భాషలో మనం చదివితే, హిబ్రూ బైబిల్ 1వ అధ్యాయం మనం చదివితే, యోమ్ అంటే 24 గంటలనే అర్థాన్ని ఎవ్వడు హిబ్రూ భాష మీద కనీస అవగాహన ఉన్నవాడు ఎవ్వడు కూడా అనడు. ఇది ఇంత అని చెప్పలేనంత సుదీర్ఘ కాలాన్ని సూచిస్తుంది అని అర్థమవుతుంది ఆదికాండం చదివితే అని. అసలు ఈ వాదనలు రాకముందు అగస్టిన్ అనే క్రైస్తవుడు చెప్పాడు దాని గురించి. వాదనలు వచ్చిన తర్వాత మేము మాట్లాడట్లా, అసలు ఈ వాదనే లేవనెత్తక ముందు చెప్పాము అక్కడ, ఇది 24 గంటల భూదినం కాదని అగస్టిన్ అనేటువంటి చర్చ్ ఫాదర్. కాబట్టి పిల్లలు ఇక్కడ బొకాయిస్తానికి వెళ్ళి అసలు ఆ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రవేశపెట్టిందే మానవుడు, మన క్రైస్తవుడు. ఆడేదో ప్రవేశపెడితే మనం నొక్కి వాటిలో మనద నమ్ముతున్నోడే చెప్పాడు. నెంబట్ అసలు ఈ వాదనలు రాకముందే యోమ్ అంటే 24 గంటలు కాదు అనేటువంటి మీనింగ్ని మన క్రైస్తవుడు ప్రారంభంలోనే ఇచ్చేశాడు అగస్టిన్ గారు, 3వ శతాబ్దంలో ఉన్నటువంటి అగస్టిన్ గారు. కాబట్టి ప్రేమిందేవుని వాళ్ళరా, ఇక్కడ కూడా మనకు తెగిపోయింది. కాబట్టి మీకు పాయింట్ నెంబర్ 1కి ఆన్సర్ వచ్చేసింది. బైబిల్ ఎక్కడా కూడా భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయిందని చెప్పలా, కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది అనేటువంటి పదం యోమ్నే బైబిల్లో ఉపయోగించారు అనేటువంటి విషయం మనకు అర్థమైపోయింది. ఇక రెండో విషయం ఏంటంటే, మనిషి పుట్టి 6000 సంవత్సరాలు అయిందా? మనిషి పుట్టి 6000 సంవత్సరాలే. చాలామంది కంటే క్రైస్తవుల్లో పాపం తెలియక బహుశా ఏమంటే 4000 సంవత్సరాలు బీసీలో ఆదాం పుట్టాడండి అని అనుకుంటారండి. బైబిల్ ఎక్కడా కూడా లేదు. మళ్ళీ అదే చెప్తున్నాను నేను, ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా మీరు బైబిల్లో ఎక్కడా చూపించలేరు ఆదాం పుట్టి క్రీస్తుపూర్వం 4000 అని. ఓకేనా? దీన్ని మొట్టమొదటిసారి చెప్పిన ఆయన ఆర్చ్ బిషప్ జేమ్స్ అషర్ అనేటువంటి ఆర్చ్ బిషప్ 16-17 శతాబ్దాలకు చెందిన ఆయనండి. ఆయన 16-17 శతాబ్దాల్లో ఉన్నటువంటి ఆర్చ్ బిషప్ జేమ్స్ అషర్ అనేటువంటి ఈయన బైబిల్లో ఉన్నటువంటి జీనియాలజీని లెక్కగట్టాడు. వాస్తవానికి బైబిల్లో ఉన్న వంశావళి కూడా కరెక్ట్గా ఒక్కడు కూడా మిస్ లేకుండా ఉన్న వంశావళి కానే కాదు.
ఆ విషయం ఆ రోజు అతను గమనించలేక, ఆ జేమ్స్ అషియర్ గారు ఆ రోజు గమనించలేక, ఆ రోజున్న పరిజ్ఞానాన్ని బట్టి లెక్కగట్టి ఆదాం 4004 BCలో పుట్టాడని చెప్పాడు. వాస్తవానికి 4004 BCలో పుట్టాడనే వాదన 16-17 శతాబ్దాల తర్వాత అది కొంతమంది వర్గానికి చెందిన క్రైస్తవులు నమ్మారు తప్ప విఘ్నత కలిగిన క్రైస్తవులు ఎప్పుడు కూడా నమ్మలేదు. అర్థమవుతుందా? అసలు అంతకుముందు ఈ వాదనే లేదు అనేది ముందు మీరు గమనించండి. ఇకపోతే మత్తయి సువార్తలో ఉన్న వంశావళి వంశావళిని బట్టి లెక్క పెట్టాడంటే, మరి వంశావళి బైబిల్లో ఉన్నది కరెక్ట్ అయి ఉంటే కదండి, కరెక్ట్గా తెలియదు అని అనుకోకండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉన్నటువంటి వంశావళి ఏదైతే ఉందో ఆ వంశావళి స్కిప్ జీనియాలజీ, అంటే పరిపూర్ణమైన వంశావళి కాదు, అది అసంపూర్ణమైన వంశావళి. కొద్దిగా మూల స్తంభాలను మాత్రమే ఆ వంశావళిలో జాయిన్ చేశాడు. ఎందుకండి అంటేనండి, బైబిల్ మొత్తం మీద వంశావళి ఉన్నట్టుగా రాసుకుంటా పోతే ఆదాం నుంచి అసలు ఈ పుస్తకం ఏం సరిపోయింది చెప్పండి? అసలు ఈ పుస్తకం ఇన్ని పేజీలు సరిపోతాయి? అసలు ఇన్ని పేజీలు సరిపోతాయి? యేసుప్రభు గురించి కూడా యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో చెప్తాడు, అసలు ఈయన చేసిన ఆశ్చర్యకార్యాల గురించి రాసుకుంటూ పోతే భూమే సరిపోదని చెప్తాడు. యేసుప్రభు గురించి చెప్తేనే భూమి సరిపోయినప్పుడు మిగతా అందరి గురించి చెప్పుకుంటా పోతే అసలు ఇది సరిపోయిద్దా? అస్సలు సరిపోదు. మనకు అవసరమైన విషయం కావాలి, మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే మనకు రాయిస్తాడు దేవుడు. కానీ మూల విషయాలు లింకులు ఏవైతే ఉన్నాయో ఆ లింకుల్ని మాత్రం జాగ్రత్తగా పొందుపరిచాడు బైబిల్లో. ఉదాహరణకండి, బైబిల్లోని స్కిప్ జీనియాలజీ అంటే అర్థం ఏంటంటే కేవలం కొంతమందిని మాత్రమే పేర్కొన్నారు తప్ప ప్రతి ఒక్కడిని పిన్ టు పిన్ పూసగుచ్చినట్టయితే రాయలేదు. ఉదాహరణకంటే కొంతమందిని తీసివేశారు కూడా, మధ్యలో తీసివేసింది తెలిసే, ఎందుకంటే ఉపయోగం లేదు ఈ సందర్భంలో అనుకున్నప్పుడు మొత్తం ప్రస్తావించాల. కానీ లింక్ మిస్ కాకూడదు కాబట్టి కొంతమంది మూల పితరులను రాసుకుంటూ వచ్చారు. ఉదాహరణకి బైబిల్లోన స్కిప్ జీనియాలజీ అని చెప్పడానికి ఉదాహరణ మత్తయి సువార్త 1వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 8వ వచనం ఇక్కడ ఏమంటున్నాడండి? ఆసా యెహోషాపాతును కనెను. ఆసా అనగానే యెహోషాపాతును కనెను. వెరీ గుడ్. యెహోషాపాతు యెహోరామును కనెను. వెరీ గుడ్. యెహోరాము ఉజ్జియాను కనెను. యెహోరాము ఎవరిని కన్నాడట? ఉజ్జియాని కన్నాడట. అవునా? ఉజ్జియా అంటే అజర్యా అన్న ఉజ్జియా అన్న ఒకటే, ఓకేనా? యెహోరాము ఉజ్జియాని కన్నాడని మత్తయి చెప్తున్నాడు, మత్తయి సువార్తికుడు చెప్తున్నాడు. కానీ మీకు యెహోరాముకి ఉజ్జియాకి మధ్య 3 వ్యక్తులు ఉన్నారు, 3 తరాలు ఉన్నాయి. ఆ 3 తరాలని పక్కన పెట్టేశాడు. యెహోరాము ఉన్నాడు కదా, యెహోరాం తర్వాత అహజ్యా పుట్టాడండి. రాజుల గ్రంథం చదువుకోండి, రాజుల 2వ గ్రంథం చదివితే మీకు స్పష్టంగా ఉంటుంది. యెహోరాం తర్వాత అహజ్యా తర్వాత యవాషు తర్వాత అమజ్యా తర్వాత ఉజ్జియా. చూడండి, యెహోరాం, అహజ్యా, యవాషు, అమజ్యా, ఉజ్జియా 5 ఉన్నాయి మొత్తం. యెహోరాం దగ్గర నుంచి ఉజ్జియాకి మధ్యలో మొత్తం 3 ఉన్నారు. వీళ్ళ 3ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా యెహోరాం తర్వాత ఉజ్జియా అన్నాడు. ఎందుకంటే సందర్భాన్ని బట్టి వాళ్ళ 3 అవసరం లేదనుకున్నాడు, తీసేశాడు. కాబట్టి బైబిల్లో ఉన్నట్టుగా నువ్వు తీసుకుంటూ పోతే మరి ఇక్కడ 3 ఎగిరిపోయినాయి మరి ఆ లెక్క ప్రకారం. కాబట్టి ఇలానే కదండి, మనకి దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో కూడా క్రోనాలజీ గురించి ఉంది. దినవృత్తాంతాలు తీసేటప్పుడు ఆదికాండ 15 కూడా తీయండి. ఒక చమత్కారమైన సంఘటన మనకు అక్కడ కనపడుతుంది. 15వ అధ్యాయంలో ఎప్పుడైతే అక్కడ అబ్రహాం గారు బలి చేసిన తర్వాత ఆ గద్దలు వచ్చి వాళ్తాయో అక్కడ దేవుడు ఒకటి ఉద్ఘోషిస్తాడు. అక్కడ ఆయన ఏం చెప్తాడంటే 16 వచనంలో ఏమని చెప్తాడంటే 15:16లో మీకు ఈ సంతానానికి ఇస్తానని చెప్పాను కదా అబ్రహామా ఈ వాగ్దాన భూమిని, అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాల, ఇంకా వాళ్ళ పాపం పండలేదు, పాపం పండితే ఇచ్చేస్తాం వాళ్ళని కొట్టేసి కాల గనుక నీ 4 తరము వారు అక్కడికి మరలా వచ్చేది, నీ 4వ తరం వాళ్ళు వస్తారు అక్కడికి అని చెప్పాడు. ఇది మనం ప్రాథమికంగా ఆలోచిస్తే మనకేమర్థమవుతుందంటే 4 తరాల తర్వాత వాళ్ళు ఎప్పుడైతే చెరలోనికి వెళ్తారో చెరలోకి వెళ్ళిన 4 తరాల తర్వాత వాళ్ళు మళ్ళీ పాలస్తీనాకు వస్తారని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే అది మనకు అర్థమవుతుంది అలా ప్రాథమికంగా ఆలోచిస్తే. ఒకవేళ అదే అనుకుంటే వీళ్ళు చెరలోకి వెళ్ళింది ఎప్పుడు? చెరలోకి అంటే చెర అనేటువంటి పదం కూడా పక్కన పెడితే అసలు వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళింది ఎప్పుడు? యాకోబు, ఎఫ్రాయిం వీళ్ళందరూ. ఉదాహరణకి ఎఫ్రాయిం గారిని తీసుకుందాం, ఎందుకంటే యెహోషువ ఎఫ్రాయిం గోత్రికుడు కాబట్టి యెహోషువ గారు ఉన్నారు కాబట్టి ఎగ్జైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన మనం ఆలోచిద్దాం. ఉదాహరణకి వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళింది ఎప్పుడంటే యాకోబు వాళ్ళ 12 మంది కొడుకులు మొత్తం 70 మందికి పైగా ఒక అడుగు అటు ఇటుగా సెప్టువజెంట్ వర్షన్స్ ప్రకారంగా వీళ్ళు వెళ్ళారు. ఎఫ్రాయిం గారు కూడా అప్పుడు వెళ్ళాడు. ఎఫ్రాయిం దగ్గర నుంచి 4 తరాల తర్వాత వీళ్ళు తిరిగి వచ్చేస్తారని చెప్పాడు దేవుడు.
కానీ మీరు ఆలోచించండి, ఎఫ్రాయిం దగ్గర నుంచి యెహోషువ వరకు మొత్తం ఎన్ని తరాలు తెలుసా? 11 తరాలు ఉన్నాయి. వాస్తవానికి వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత, ముఖ్యంగా ఎఫ్రాయిం గోత్రాన్ని మనం ఆలోచిస్తే 11 తరాల తర్వాత తిరిగి వచ్చారు వీళ్ళు పాలస్తీనాకి. కానీ బైబిల్లో దేవుడు అక్కడ 4 తరాలనే చెప్పాడు. 11 వ్యక్తులు దాటిపోయారు ఈ మధ్యలో. దీనికి గల కారణం ఎందుకు అలా చెప్పాడన్నది తర్వాత మీకు ఎప్పుడైనా, సందర్భం కాదు కదా, ఇందాక చెప్పినట్లుగా బైబిల్లో సందర్భం లేదు కనుక కొన్ని ఎగరేసినట్లుగా ఈ వీడియోలో మళ్ళీ కంటెంట్ మిస్ అయితే నేను ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఓకేనా? కాబట్టి ప్రియులారా, ఇలా మనం ఆలోచిస్తే ఇక్కడ మనకు వస్తున్న చిక్కు ఏంటంటే, చాలామంది తమ్ముళ్ళు ఏమడుగుతున్నారంటే, అన్న సరే మీరు చెప్పింది బాగానే ఉంది, భూమి పుట్టి సృష్టి పుట్టి 6000 సంవత్సరాల బైబిల్లో లేదు, యోమ్ అనేటువంటి పదం ఉంది, దానికి సుదీర్ఘమైన కాలం అని అర్థం అని చెప్తున్నారు కదా. ఓకే, అది మేము ఎలాగైనా చెప్పగలుగుతాం సమాజానికి. కానీ మనిషి పుట్టి, మానవుడు పుట్టి లక్షల ఏళ్ళు అయిందని సైంటిస్టులు చెప్తున్నారు. కొన్ని అస్థిపంజరాలు తీసుకొచ్చి, కొన్ని ఎక్స్కవేషన్లో దొరికినటువంటి కొన్ని ఫాజిల్స్ని, కొన్ని శిలాజాలను తీసుకొని వచ్చి, కొన్ని పుర్రెలు, కొన్ని స్కల్స్ని తీసుకొని వచ్చి, ఇదిగో దీని మీద మేము ఇలా పరిశోధనలు చేసాం, ఇది 3.5 లక్షల సంవత్సరాల కిందటిది, లేకపోతే 30 లక్షల సంవత్సరాల కిందటిది, లేకపోతే 5 లక్షల సంవత్సరాల కిందటని వీళ్ళు చెప్పేది లక్షల సంవత్సరాల్లో ఉంటుంది. మరి మీరు చెప్పినట్లు ఎంత కాదన్న బైబిల్ ప్రకారంగా 10,000 నుంచి 12,000 అంటున్నారు కదా, మరి లక్షల సంవత్సరాలు అంటున్నారు కదా, అదేమో అక్కడెక్కడో ఉంది ఫిగరు, బైబిల్ చెప్పిందేమో ఇక్కడెక్కడో ఉంది, మరి ఏమాత్రం పొసగటం లేదు కదా, మరి దీనికి ఎలాగా అని మీరు అనొచ్చు. ప్రియులారా, నేను చెప్తాను జాగ్రత్తగానండి. ఏదైతే మనిషి పుట్టి లక్షల ఏళ్ళు అయిందని చెప్తున్నారో, ఇది ఎవల్యూషన్ థియరీ అండి. మీకు అందరికీ తెలుసు కదా, చదువుకున్న వాళ్ళు ఉంటే నా మాటలు బాగా అర్థమవుతాయి. బిగ్ బ్యాంగ్ అన్నా, ఎవల్యూషన్ అన్నా, ఇవన్నీ థియరీస్. ఏమంటే మీరు ఒకటి ఆలోచించండి, చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా ఒకవేళ ఈ వీడియో వింటుంటే, థియరీ, ఎవల్యూషన్ థియరీ అంటారు, జీవ పరిణామ సిద్ధాంతము. ఇక్కడ థియరీ అనేదానికి మీరు రౌండ్ ఫిగర్ చేయండి, థియరీ అనేదానికి మీరు మొత్తం రౌండప్ చేయండి, ఎందుకంటే అది థియరీయే. ఏమంటే ఎప్పుడైనా సరే మనం సైన్స్లో ఒకటి చూసేటప్పుడు ముందు ఏదైనా ఒకటి మనం నమ్మాలి అని అంటే, ఇప్పుడు సైన్స్లో మనకి 2 ఉంటాయండి, మనకు అర్థం కావడానికి చెప్తున్నా పామర్ భాషలో. ఒకటి లా, 2 థియరీ. లా అంటే ఫారడేస్ లా, థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా, థెర్మోడైనమిక్స్ సెకండ్ లా. ఇలా మనకి లా ఆఫ్ గ్రావిటేషన్. అలా లా అంటే అర్థం ఏంటంటే నియమము, సూత్రము లేదా నియమము అనుకో, నియమం. లా అని మీరు ఎప్పుడైనా సరే సైన్స్లో ఒకటి ఉంటే అది నమ్మి తీరాలి అని పెట్టేసుకోండి మీరు. లా అంటే అర్థం ఏంటంటే నిరూపించబడినది అని అర్థం అండి. లా అంటే నిరూపితమైంది, అది అందరి ఎదుట నిజము అని నిరూపించబడింది అని అర్థం. కానీ థియరీ అంటారు చూశారు, థియరీ అంటే అర్థం ఏంటంటే ఇంకా ఇది నిరూపింపబడలేదు అనే అర్థం. ఓకేనా? ఇప్పుడు ఇది లా ఆఫ్ ఎవల్యూషన్ కాదు, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ థియరీ, ఎవల్యూషన్ లా కాదు ఇది, ఎవల్యూషన్ లా కాదు ఇది. ఏమంటే సైన్స్లో ఎప్పుడైనా సరే మొట్టమొదట అబ్జర్వేషన్ ఉంటుంది, గమనించటం. ఉదాహరణకి న్యూటన్ చెట్టు కింద కూర్చున్నాడు, యాపిల్ చెట్టు కింద, చెప్తాడు కదా నమ్మండి, ఆ పండు వచ్చి అలా కింద పడిందంట. దాన్ని బట్టే లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది ఆయన కనిపెట్టాడు, ఆకర్షణ సిద్ధాంతం. ముందు దాన్ని గమనించాడు, ముందు అబ్జర్వేషన్ చేశాడు, ఏంటి కిందకి ఎందుకు పడింది, అలా ఎగిరిపోవచ్చు కదా పైకి, అంటే కింద పడిందంటే భూమిలో ఏముంది, అయస్కాంత శక్తి. ముందు గమనించాడు, ఇది అబ్జర్వేషన్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రతిపాదించుకోవటం. అంటే ఇది ఎందుకు పడుండొచ్చునా, ఈ కారణం చేత పడుండొచ్చునా అంటే ఒక అభిప్రాయానికి, ఒక ప్రతిపాదనకి తను రావటం. నెంబర్ 2 స్టెప్. నెంబర్ 3 స్టెప్ ఏంటంటే సిద్ధాంతీకరించటం, అనగా థియరీగా మార్చటం. దాన్ని థియరీ అంటే లాజికల్గా ఎక్స్ప్లెనేషన్ చేయటం, ఇదిగోండి ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగింది అని సిద్ధాంతీకరించటం, దాన్ని థియరీ అంటారు. దాని థియరీ, ఇది 3వది స్టెప్. 4వది ఆ థియరీని ఎక్స్పెరిమెంట్ చేయటం, అంటే ప్రయోగం చేయటం, దాని మీద ప్రయోగం చేయటం. ప్రయోగం చేసిన తర్వాత 4వది, 5వది నిరూపితం అవ్వటం ఆ ప్రయోగంలో. అంటే మనం సైన్స్లో ఒక దాన్ని నమ్మాలంటే అది అబ్జర్వేషన్ అనే స్టెప్పును దాటాలి, ప్రతిపాదన అనే స్టెప్పును దాటాలి, సిద్ధాంతీకరించటం థియరీ అనేటువంటి స్టెప్పును దాటాలి, తర్వాత ఎక్స్పెరిమెంట్ ప్రయోగం అనే స్టెప్పును దాటాలి, తర్వాత నిరూపితం లాగా మన ముందుకు వచ్చింది. ఇప్పుడు తర్వాత అది ఈ 4 స్టెప్లు అధిగమిస్తే లాగా మన ముందుకు వచ్చింది.
అందుకని ఫ్యారడేస్ లా, థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా, థెర్మోడైనమిక్స్ సెకండ్ లా, లా ఆఫ్ గ్రావిటేషన్. అంటే అర్థం ఏంటంటే ఇవి ఈ 4 స్టెప్పులు సమర్థవంతంగా అధిగమించి గెలిచి మన ముందు ఈరోజు విజయం సాధించే నిరూపించబడ్డాయని అర్థం ఇవి. ఓకేనా? లా అంటే నిరూపితమైంది, ఇక దానికి తిరుగులేదు అని అర్థం. కానీ ఇదేంటి? ఎవల్యూషన్ థియరీ, నాట్ లా. థియరీ అంటే ఎన్నో స్టెప్లో ఆగిపోయింది? ఇది 3వ స్టెప్లోనే ఆగిపోయింది. గమనించాడు, ప్రతిపాదించుకున్నాడు, సిద్ధాంతీకరించాడు, అంతే. ఇక 3వ స్టెప్లో ఆగిపోయింది. ఇక ప్రయోగంలో చేయలేకపోయాడు, తర్వాత దాన్ని లాగా నిరూపించలేకపోయాడు, అంటే ఇంకా నిరూపితం కాలేదు అని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి ఎవల్యూషన్ థియరీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలోనే మనిషి కోతి నుంచి రాలేదని కూడా నిరూపితం కూడా చేశారు కొంతమంది. కాబట్టి ప్రేమిందేవుని వాళ్ళరా, అసలు ముందు మీరు థియరీని పెద్ద పట్టించుకోని అవసరం లేదు, కానీ లా అనేది మీరు విశ్వసించండి. ఓకేనా? సరే, పక్కన పెట్టేద్దాం. ఇకపోతే మనిషి పుట్టి లక్షల సంవత్సరాలు అయిందని వీళ్ళు చెప్పడానికి కొన్ని శిలాజాలను చూపిస్తారు తమ్ముడు అన్నట్లుగా. అవన్నీ పచ్చి 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 అబద్ధాలు. ఎలాగో చెప్పమంటారా? ఉదాహరణకంటే 1912 మొదటి ప్రపంచ యుద్ధానికి 2 సంవత్సరాల ముందు 1912 డిసెంబర్ 18వ తారీఖున చార్లెస్ డాసన్ అనేటువంటి ఒక వ్యక్తి తనకు ఒక పుర్రె, ఒక అస్థిపంజరం దొరికిందని పెద్ద హల్చల్ చేశాడండి. ఆయనట ఎవరో కూలి పనులు జరుగుతున్నాయి, కాంక్రీట్ పనులు జరుగుతున్నప్పుడు ఒక కూలీకి ఏమంటే నాకు ఇక్కడ పుర్రె దొరికిందని ఇన్ఫర్మేషన్ ఎవరో అతనికి పాస్ చేశారట. కొబ్బరికాయలు ఉంటే పగల కొట్టేశాను కొంత అని అన్నాడట. ఈయన చెప్పటం, కొబ్బరికాయలు ఉంటే పగల కొట్టేశానని చెప్పాడని చెప్పి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ పుర్రె కనపడిందట. ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొద్దిగా దొరికితే అవన్నీ తీసుకొని వచ్చేసేసి, ఇదిగోనండి మన డాడీ, ఈడే మొట్టమొదటి మనిషి సమాజానికి, ఈడు పుట్టి 5 లక్షల ఏళ్ళు అయిందని చెప్పాడండి. ఈడు పుట్టి 5 లక్షల ఏళ్ళు అయింది, వీడే మొట్టమొదటి మనిషి, బైబిల్ చెప్పింది తప్ప ఆదాంగా అదేం కాదు, ఈడే మనందరికీ మన నాన్న, అందరూ వచ్చి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని మా నాన్న అని చెప్పాడు. మన బాబు గోగినేళ్ళు లాంటి వాళ్ళందరూ కూడా అయ్యో మా నాన్న వచ్చేసాడని ఆ కుళ్ళు కంపులో ఉన్న దాన్ని వెళ్ళి ముద్దు పెట్టుకున్నారు. ఉదాహరణకు చెప్తున్నాలేండి. అంటే వీళ్ళ యొక్క మానసిక స్థితిని మీకు ఎలా ఉందో తెలియజేయడానికి చెప్తున్నా. ఏమంటే వెళ్ళు అయ్యో మా నాన్న, వామ్మో మా నాన్న అని వెళ్ళి అస్థిపంజరానికి వాటేసుకున్న తర్వాత వీడు ఒక పెద్ద అబద్ధికుడు అని తర్వాత తేలింది. వీడు పెద్ద అబద్ధికుడు, సైన్స్లో జరిగిన అతిపెద్ద క్రైమ్ ఇది. చాలామంది సైంటిస్టులు అనగానే మహానుభావులే కాదనట్లా, ఈ సైంటిస్టులు ఏమి తప్పటట్లా, చాలామంది మహానుభావులు, సర్ ఐజాక్ న్యూటన్ లాంటి చాలామంది గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. కాబట్టి సైన్స్ని నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు, పక్షపాత రహితంగా చెప్పేవాళ్ళని ఇప్పటికీ నేను అభిమానిస్తాను. సైన్స్ చాలా గొప్పది, కానీ సైంటిస్టులు అందరూ గొప్పవాళ్ళేం కదా, దానిలో దరిద్రులే చాలామంది ఉన్నారు. ఉదాహరణకి చెప్తాను ఇప్పుడు వీడి పేరు. వీడు ఒక ప్యాలియోంటాలజిస్ట్. ప్యాలియోంటాలజిస్ట్ అంటే అర్థం ఏంటంటే శిలాజాలను, ఫాజిల్స్ని, శిలాజాలను ఆధారం చేసుకొని ఏది ఎప్పుడు పుట్టింది, భూమి ఎప్పుడు పుట్టిందో తెలిపేటువంటి శాస్త్రవేత్త, వయస్సులను తెలిపేటువంటి శాస్త్రవేత్తడు ప్యాలియోంటాలజిస్ట్. చాలా ఫేమస్. వీడి పేరు చార్లెస్ డాసన్. చాలా ఫేమస్. వీడు చాలా గొప్ప స్టెఫెన్ హాకింగ్ రేంజ్ అనమాట. మనం ఎలాంటి వాళ్ళంటే అబ్బో పెద్ద పేరు, ఇంగ్లీష్ పేరు ఒకటి గొప్పది వినపడి వీడు చెప్పాడు రప్పాలంటే నమ్మిబడేస్తాం. బైబిల్ చెప్పిందంటే నమ్మం. వాడంటే గొప్ప మనకి. వీడంటే ఆ రోజుల్లో పెద్ద ఫేమస్. వీడు ఏం చేశాడంటే ఒక పుర్రెని అవన్నీ తీసుకొచ్చి ఎదురు పెట్టేసి ఈడే మనందరు నాన్న అని చెప్పారు. పేపర్ నిండా ప్రకటనలు అన్నాడు, ఈడే మనందరు అయ్యా, ఈడే మనందరికీ బాబు, వీళ్ళు ముద్దులు పెట్టేసుకోండి అని చెప్పారు వాడిని. తర్వాత దీని విషయం ఏంటో చెప్పమంటారా? 36 ఏళ్ళ తర్వాత వాడు చచ్చిపోయాడు. అప్పటికే వాడు 1916లోనే చచ్చిపోయాడు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే లోపల చచ్చాడు వాడు. 1949 అది కనుగొనబడింది మొదటి ప్రపంచ యుద్ధం జరగకముందు 2 ఏళ్ల కిందట. 36 ఏళ్ల తర్వాత అంటే రెండో ప్రపంచం జరిగిన 4 ఏళ్ల తర్వాత, అంటే మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్ల తర్వాత 1949లో కెనెత్ ఓక్లే సైంటిస్ట్ ఉన్నాడు అండి. ఆయన పేరు కెనెత్ ఓక్లే. ఈ కెనెత్ ఓక్లే అని ఆయన ఒక భూగర్భానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఈయన ఫ్లోరిన్ టెస్ట్ చేద్దామని చెప్పేసి దాని మీద పరిశోధనలు చేయాలని చెప్పి దాని మీద ఒక ఫ్లోరిన్కి సంబంధించినటువంటి పరిశోధనలు, ఫ్లోరైడ్కి సంబంధించినటువంటి పరిశోధనలు చేశాడండి. చేసిన తర్వాత అతను ఏమని చెప్పాడు చేసిన, ఇది పుట్టి 5 లక్షల ఏళ్ళు అయిందని చెప్పాడు కదా చార్లెస్ డాసన్. అతి పెద్ద పచ్చి తప్పు. అసలు ఈ అస్థిపంజరానికి 5 లక్షల వయసు లేనే లేదు. కేవలం ఈ అస్థిపంజరానికి ఉన్న వయసు 50,000 సంవత్సరాలకి మించి ₹1 కూడా కదలదని చెప్పాడు. ఒక్క అంకె కూడా కదలదని చెప్పాడు. గట్టిగా మాట్లాడితే 40,000 నుంచి 50,000 లోపల 5 లక్షలు చాలా ఎక్కువ చెప్పేశాడు. పచ్చి తప్పు అని చెప్పేశాడండి.
పచ్చి అని చెప్పాడు. కాబట్టి మీరు అంటే నమ్మకండి, లచ్చలు అంటే తర్వాత తేలుతుంది. 36 ఏళ్ళు పట్టింది అది తప్పని తేలటానికి. సర్లేండి 50,000 40,000 అన్నారు కదా, ఆ లెక్కనైనా ఆదాం పుట్టింది మీరు ఇప్పుడే కదా చెప్పింది 10-12 వేలని, మరి దానికి దీనికి 30-40 ఏళ్ళు తేడా ఉంది కదా, మరి ఈ లెక్కనైనా బైబిల్ తప్పే కదండి అని అనకండి. మళ్ళీ అక్కడ కూడా ఆగండి. 1949లో దీని వయసు 50,000 అని చెప్పారా. ఆ తర్వాత 4 ఏళ్ల తర్వాత మళ్ళా 1953, దాని తర్వాత మరికొంతకాలం, ముఖ్యంగా 53లో ఇంకొక ఆయన ఉన్నాడండి. ఆయన పేరు ఏంటంటే విల్ఫ్రిడ్ లెగ్రాస్ క్లర్క్ అనేటువంటి మరొక సైంటిస్ట్. ఈయన యాంథ్రపాలజిస్ట్ అంటే మానవ పరిణామ శాస్త్రవేత్త అనుకోండి, మానవ శాస్త్రానికి సంబంధించిన సైంటిస్ట్, యాంథ్రపాలజిస్ట్ విల్ఫ్రిడ్ లెగ్రాస్ క్లర్క్ గారు. ఈయన 1953లో దాని మీద పరిశోధనలు చేశాడు. అరే ఏంట్రా ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి ఆ 1912లో తెచ్చాడు చూసారు అస్థిపంజరం. దాని మీద పరిశోధనలు చేసినప్పుడు గుండె పగిలిపోయిందండి ఆయనకి. గుండె పగిలి గబక్కన పైకి లేచాడు. ఒకటే చెప్పాడు, సైన్స్లో అతి పెద్ద క్రైమ్ ఏదైనా జరిగిందంటే ఇదే అతిపెద్ద క్రైమ్, ఇదే అతిపెద్ద నేరం, మోసం చేశాడు రాడు మనల్ని అని చెప్పాడు. ఏంట్రా మోసం అంటే తెలుసా, అసలు అది మనిషిదే కాదు. ఆ పుర్రె ఉంది చూసారా, వెనకమాల పుర్రె, ఆ పుర్రె కొద్దిగా భాగం మనిషిలాగా కొద్దిగా ఉంది, కానీ మనిషితో కాదో కూడా క్లారిటీ లేదు. ఈ దవడ భాగం వెళ్ళి అతికిచ్చాడు కదా, ఆ దవడ భాగం అసలు మనిషిదే కాదు, ఒరంగటాన్ అనే కోతికి సంబంధించింది, చింపాంజీకి సంబంధించింది అని చెప్పాడండి. ఒరంగటాన్ అనేటువంటి చింపాంజీ దవడ తీసుకొచ్చి సగం ఇరిగిపోయిన మనిషి తలకు అతికిచ్చాడు. వీడు మోసం కావాలని చేశాడు వీడు. అది వాళ్ళే చెప్పారు సైంటిస్టులు, ఏం కాదు, కావాలని అతికిచ్చి ఆ పక్కన చెత్తబొట్టలో పడేసిన ఎముకలన్నీ తీసుకొచ్చి పెట్టేసి ఇదే మనందరి నాన్న అని చెప్పి అబద్ధం తెలియజేశాడు వీడు. తర్వాత అర్థమైన వీడు ఏం చెప్పాడు అనుకున్నారు, కోతి ఏమంటే మనం అడిగే ప్రశ్న ఏంటంటే కోతి మనిషిగా మారాడని చెప్తున్నారు కదా మీరు. కోతి మనిషిగా మారాడని చెప్తున్నప్పుడు కోతికి మనిషికి మధ్య ఒక దశ అనేది ఉంటుంది. దాని కోతి ఉంది, కోతికి తోక ఉందో మనకు లేదు. మరి కోతికి తోక ఎప్పుడు పోయిందిరా, ఆ దశకి సంబంధించిన ఫజిల్స్ ఏమంటే అది వీళ్ళు నిరూపించలేకపోతున్నారు, ఇప్పటికీ నిరూపించలేకపోతున్నారు వీళ్ళు. ఈ కోతి నుంచి వచ్చామని అదే పెద్ద నిజం అని ఒక్క నుంచి బాబు గోగినేని కానివచ్చు, మిగతా వాళ్ళు కానివచ్చు, అరే కోతికి తోక ఉంది, మనిషికి తోకలేదు, ఆ దశ నుంచి ఈ దశకి మారే క్రమంలో ఉన్న ఆ లింక్ ఫాజిల్ ఏదిరా అంటే వీళ్ళు మాట్లాడారు, చెప్పలేరు, వీళ్ళకి జన్మకి వల్ల కాదు వీళ్ళకి. ఇది నిరూపించడం చేత కాకపోవటాన్ని బట్టి వీడు మోసం చేశాడు. వీడు చార్లెస్ డాసన్ అన్నాడు, ఎలాగ చెప్పలేకపోతున్నాం, ఒక అబద్ధాన్ని ఆడేద్దామని. తోకలేని కోతిదే మొట్టమొదటి మనిషికి తండ్రిడే అని చెప్పి తీసుకొచ్చాడు. అసలు అది మనిషి పుర్రే కాదు, ఆ పుర్రె కూడా మనిషి లాగుంది తప్ప మనిషి పుర్రె కూడా కాదు. ఆ జాస్ ఏవైతే ఉన్న దవడ భాగం అది పూర్తిగా కోతిది. వీడు అమర్చిని అన్ని 2-3 రకాల వేరు జాతులు తీసుకొచ్చి అమర్చాడు. ఇది ఓ పెద్ద క్రైమ్, కావాలని చేశాడు, ఉద్దేశపూర్వకంగా చేశాడు. వాడు అప్పుడు బతికిలేడు కాబట్టి సరిపోయింది, బతుకుంటే రాళ్ళు తీసుకొని కూడా చంపేసేవాడు వాడిని. ఇలాగా సైంటిస్టులు మోసాలు చేశారు. మనిషి లచ్చలేళ్ళు పుట్టారని నమ్మే సైంటిస్టుల్లో చెప్పాను కదా, ప్యాలియోంటాలజిస్ట్ చార్లెస్ డాసన్ అన్నాడు, పచ్చ అబద్ధికుడు. దీన్ని ఎంతకాలం నమ్మిందో తెలుసా, 41 ఏళ్ళు నమ్మారండి ఈ యొక్క అబద్ధాన్ని. 41 సంవత్సరాలు నమ్మింది ఈ ప్రపంచం, 41 years. బైబిల్ పక్కకు నెట్టేసి ఆదాం తప్పు, లచ్చలేళ్ళు పుట్టేశాడు మనిషి, ఆడ అంత స్పష్టంగా కనపడుతుంటే ఆ శిలాజం అని చెప్పి బైబిల్ పక్కన నెట్టి వెళ్ళి వాటేసుకొని దాన్ని నమ్మేసి చాలామంది బైబిల్ని పక్కన పెట్టేసి నాస్తికత్వంలో కలిసిపోయారు. దాన్ని బట్టి 41 ఏళ్ల తర్వాత తెలిసింది వీడు ఒక అబద్ధం ఆడాడు సైన్స్లో, అసలు అది మనిషిదే కాదు, అదొక జంతువుది అని. అరే 41 ఏళ్ళు అబద్ధంలో ఉంచారు కదా ఈ ప్రపంచాన్ని, దానికి మీరు జవాబు చెప్పరా? బైబిల్లో ఒక్క మిస్టేక్ కనపడగానే ఎగబడతాడు ఈ బాబు గోగినేని. ఇలాంటి సైన్స్లో దొరుకుతున్న తప్పుల గురించి ఎప్పుడేం చెప్పాడంటే ఇతను చెప్పను కూడా చెప్పడు. దొంగలండి వీళ్ళు చాలామంది. సైంటిస్టులో మంచోళ్ళు ఉన్నారు, సైన్స్ చాలా గొప్పది, దాన్ని అడ్డు పెట్టుకొని బైబిల్కి వ్యతిరేకంగా చేస్తున్న మోసాలు చాలా చెడ్డవి. ఇలాంటి దౌర్భాగ్యులు ఉంటారు, జాగ్రత్త. కాబట్టి ఎవడైనా లచ్చలేళ్ళ కిందట ఈ పలానా దొరికిందంటే మీరు నమ్మకండి. 41 ఏళ్ళు నమ్మి మోసపోయింది ఆల్రెడీ ప్రపంచం. ఇక నేను నెక్స్ట్ నెంబర్ 2 ఇంకో ఉదాహరణ చెప్తున్నా. 1974 నవంబర్ 24వ తారీఖున 1974 సంవత్సరంలో లూసీ అనేటువంటి మరొక అస్థిపంజరాన్ని తీసుకొచ్చారండి, పేరు పెట్టి దానికి. ఇథియోపియా దగ్గర, ఆఫ్రికాలోని ఇథియోపియా దగ్గర తవ్వకాలు జరుగుతున్నప్పుడు అది దొరికిందని చెప్పేసి ఒక పుర్రెని, 2 చేతి ఎముకల్ని, ఒక ఈ పెల్విక్ భాగాన్ని, ఆ తర్వాత కింద ఉండేటువంటి టాయ్ బోన్స్ని,
అవన్నీ తీసుకొచ్చి అమర్చేసి మ్యూజియంలో పెట్టి ఇదే మన అందరం అమ్మ అని చెప్పాడు. ఆడేమో నాన్న ఇదేమో అమ్మ, అందరూ వీళ్ళు వాటేసుకున్నారు. మా అమ్మో మా అమ్మ, మా అమ్మో మా అమ్మ, ఏమే మనందరం అమ్మ. ఏమి ఎప్పుడు పుట్టిందిరా అంటే 35 లక్షలు ఏళ్ళైంది పుట్టి అని చెప్పారు. 3.2 మిలియన్స్ అని చెప్పారు. 3.2 మిలియన్స్ అంటే ఎంత? 30,20,000 సుమారుగా 40 లక్షల సంవత్సరాల కిందది ఇది. ఏమే మనందరం అమ్మ అనగానే మన బాబు గోగిని లాంటి వాళ్ళందరూ కళ్ళు దుడుచుకుని అమ్మో మా అమ్మ దొరికిందని చెప్పేసి వెళ్ళి వాటేసుకున్నారు. ఏమంటే 1974 లోసి ఒబామా గారు కూడా దాన్ని వెళ్ళి చూశారు. మన ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా దాన్ని వెళ్ళి చూశారు. అదే మనందరమ్మ, ఆమె వాళ్ళే మనందరం వచ్చాం, మాతృదేవోభవ అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చారు. ఆ అస్థిపంజరం ఆ పుర్రెల్ని పట్టుకొని వీళ్ళు. ఆ తర్వాత తేలి నిజమేందంటే రిచర్డ్ అనేటువంటి డాక్టర్ గారు కానీ చాలామంది దాని మీద పరిశోధనలు చేసినప్పుడు ఏమన్నారంటే ఇది మనిషిది కాదు, ఇది కేవలం 3 అడుగులు ఉంది. అది కూడా ఆ యొక్క అన్ని గమనిస్తూ ఉంటే దాని యొక్క చేతి భాగాలు ఎముకల్ని గమనిస్తూ ఉంటే ఇది మనిషి ఎముకల్లో లేవు, చెట్టుకి వేలాడేటువంటి జంతువులకి కలిగి ఉన్నటువంటి నిర్మాణం కలిగి ఉన్న ఆ ఎముకలు, ఇది ఒక కోతి అని చెప్పేశారండి. నెక్స్ట్ నెంబర్ 2 ఏం చెప్పేశారంటే ఈ పెల్విక్ భాగం ఉంది కదా, పెల్విక్ భాగం అంటే పిరుదు భాగం అంటారు కదా, ఈ పిరుదు భాగాన్ని గమనిస్తే పెల్విక్ భాగాన్ని అసలు మనిషికి దీనికి సంబంధమే లేదని తేల్చేశారు. నెక్స్ట్ నెంబర్ 2 కింద హాయ్ బోన్స్ ఉంటాయి కదా, అంటే పాదాల దగ్గర ఉండేటువంటి ఎముకలు, అది చాలా పొడుగ్గా ఉందండి. పాదం మనిషికి అలా ఉండదు. ఈ పెల్విక్ భాగం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇకపోతే దాని చేతులు ఆకృతి ఎలా ఉందో తెలుసా? నకిల్ వాకర్ లాగా ఉంది. నకుల్ వాకర్ అంటే అర్థం ఏంటంటే చింపాంజీలు ఉంటాయి కదా, చేతులు కొన్ని రకాల చింపాంజీలు ఎలా పడితే అంటే ఇలా పెట్టి ఇలా వెళ్తూ ఉంటాయండి చింపాంజీలు. నకుల్ వాకర్ అంటారు దీన్ని. అలాంటి నిర్మాణం కలిగినటువంటి జంతువు అది, అంటే అది చింపాంజీ తప్ప మనిషి కాదు అని తేల్చేశారు. కాబట్టి పిల్లారా, ఇలా లక్షలేళ్ళయింది అని వీళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి కూడా పచ్చి అబద్ధం. కొన్ని సంవత్సరాల తర్వాత తేలిపోతున్నాయి అవి మనుషులవి కాదు, జంతువులవి. లేకపోతే మనం ఇలా ఆలోచించుకుంటూ పోతే అసలు కొన్ని చోట్లయితే మహా మోసం చేసేసారు వీళ్ళు అనేటువంటి విషయాలు. దీన్ని తర్వాత కాలంలో స్టీఫెన్ మేయర్ అనేటువంటి ఒక సైంటిస్ట్ కూడా ఇలాగనే అస్థిపంజరం మనిషిది అని చెప్పిన తర్వాత 5 ఏళ్ల తర్వాత అది పశువుదని తేల్చేశారు. ఆయన తన ఆర్టికల్లో కూడా ప్రచురపరిచాడు దీని గురించి. కాబట్టి ప్రియులారా, మనం ఇలా ఆలోచించుకుంటూ పోతే మనిషి పుట్టి లక్షలేళ్ళయిందని ఎవడైతే మీ ముందుకు వచ్చి చెప్తున్నాడో వాడికి ఇంతకంటే గొప్ప ఉదాహరణలు చూపించరు. ఒకవేళ చూపించినా అది తర్వాత కాలంలో ఏదో ఒక రోజు మనిషివి కాదని తేలిపోయిన సంఘటనలు మన కళ్ళారా మన సమాజంలో కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఈ అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మీరు నమ్మకండి. బైబిల్ ఎప్పుడు స్టాండర్డ్ ఒకే మాట మీద ఉండిద్ది. సైన్స్ అలా కాదు, ఒక రకమైన సైన్స్ అలా కాదు. నిజమైన సైన్స్ ఎప్పుడు బాగానే ఉంటుంది. కొంతమంది సైంటిస్టులు బైబిల్ని కావాలని తప్పుపట్టాలని, సమాజాన్ని తప్పుద్రోవ పట్టించడానికి ఇలాంటి మోసాలు చేస్తున్నారు, ఇలాంటి అబద్ధాలను ప్రచురింపజేస్తున్నారు. వాళ్ళని మీరు నమ్మకండి. ఓకేనా పిల్లరా? కాబట్టి లక్షలేళ్ళైందనేటువంటి వాదన కూడా తప్పు. కార్బన్ డేటింగ్ తప్పంటానికి మీకు 2 ఉదాహరణలు చూపిస్తానండి. ఒకటి ఏంటంటే ఇటలీ దగ్గర సిసిలీ అనేటువంటి ప్రాంతంలో ఒకటి పేలిందండి. 34 సంవత్సరాల కిందటే పేలింది అది సుమారుగా. 34 కళ్ళెదుటే పేలింది. మన కళ్ళెదు 34 సంవత్సరాల కిందట జనాలు చూస్తుండగా కళ్ళెదుటే మీడియా సాక్షిగా పేలింది అది. దాని మీద కార్బన్ డేటింగ్ చేశారు. ఆ పక్కన వచ్చిన రాయి మీద ఎన్ని సంవత్సరాల కిందట ఆ రాయి ఏర్పడిందని చెప్పారు తెలుసా వీళ్ళు? దాదాపుగా 7 లక్షల సంవత్సరాల కిందట పేలిందని చెప్పారండి. అరే బాబా, కళ్ళెదురే పేలింది అక్కడ. మరి ఇదేంటి కార్బన్ డేటింగ్ చేస్తే 7 లక్షలు అనేసింది? ఎంత తప్పండి. మనం చూసాం కాబట్టి సరిపోయింది. దాన్ని నిజమైన వయసు మనకు తెలుసు, లేకపోతే 7 లక్షల ఏళ్ళు అని చెప్తారు వీళ్ళు. ఇంకోటండి ఓల్గానిక్ అని ఇంకోటి పేలింది అదే ఇటలీ దగ్గర. అది పేలి 36 ఏళ్ళు అయింది అంతే. అది పేలి 36 ఏళ్ళు అయింది అంతే. దాని కార్బన్ డేటింగ్ చేస్తే అదెంత అని చూపించిందో తెలుసా? అబ్బో 25 లక్షల ఏళ్ళు అని చూపించింది. అది పేలి 2.4 మిలియన్ అని చూపించింది. అంటే మనం చూసాం కాబట్టి తప్పని తేలింది మనకి. ఇలాంటి ఎన్ని తప్పులు చెప్తుంది కార్బన్ డేటింగ్. కాబట్టి కార్బన్ డేటింగ్ కూడా తప్పు చెప్తుంది, మీరు దాన్ని కూడా నమ్మకండి. సరే వీళ్ళు యురేనియం డేటింగ్ అని ఇంకా చాలా చెప్తూ ఉంటారు. అవి కూడా అంత యాక్యురసీగా అన్ని సందర్భాల్లో పనిచేసేవి కావు. తర్వాత కొన్ని నిజాలనే బయటపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రేమ దేవుని వల్లరా మనిషి పుట్టి, మీకు పాయింట్ల వైజ్గా చెప్తానండి, మనిషి పుట్టి 6000 సంవత్సరాలు నేను బైబిల్ చెప్పలేదు. బైబిల్లో ఉన్న జీనియాలజీ స్కిప్ జీనియాలజీ. నెక్స్ట్ నెంబర్ 3, మనిషి పుట్టి లక్షలేళ్ళని సైన్స్ చెప్పిన 2 విషయాలు మీకు తప్పని నిరూపించాను. అవన్నీ మీరు నమ్మకండి. భవిష్యత్తులో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఏమైనా బయటపడిన తర్వాత అప్పుడు కూడా వీళ్ళు ఇలానే చెప్తారు మళ్ళీ. అయినా మీరు నమ్మకండి, అవి నిజాలు తేరటానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. ఇకపోతే ఇది థియరీయే తప్ప లా కాదు, కాబట్టి థియరీని అంతగా నమ్మాల్సిన పని లేదని చెప్పాను. ఇకపోతే బిగ్ బ్యాంగ్ థియరీని పెట్టిందే మన క్యాథలిక్ ప్రీస్ట్. అదేదో మా గొప్పతనమైన వాళ్ళు అనుకుంటారు, అది లేదు. అది కూడా మనోళ్ళే. మనం నొక్కి వక్కాణించడం కాదు. కానీ అగస్టిన్ అనే ఆయన ఈ వాదనలో రాకముందే యోమ్ అంటే చాలా సుదీర్ఘమైన కాలాన్ని సూచిస్తుందని కూడా చెప్పాడు.
కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, కార్బన్ డేటింగ్ అన్నది అంత సరైనటువంటి యాక్యురసీ టెస్ట్ కూడా అది, పరీక్ష కూడా అది కాదు. కాబట్టి ఇవన్నీ ద్వారా మీకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే బైబిల్ని నమ్మండి. బైబిల్కి సమర్థవంతంగా సైన్స్ ఉంటే ఆ సైన్స్ని మీరు నమ్మండి. కానీ బైబిల్ని వ్యతిరేకించే సైన్స్ ఉంటుంది చూసారా, దాన్ని నమ్మాల్సిన పని లేదు. ఎందుకు లేదంటే అది ఈరోజు కాకపోతే రేపు తప్పు అని ఖచ్చితంగా తేలుతుంది. చెప్పాను కదా ఇందాక మీకు, చార్లెస్ డాసన్ యొక్క పుర్రె తప్పని తేలడానికి 41 సంవత్సరాలు అయింది. లూసీ అనేటువంటి ఇది ఆస్ట్రోపిథికస్ కాదు అని తేలడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి కొద్దిగా లేట్ అయినా ఏదో ఒకరోజు బైబిలే గెలుస్తుంది. ఈ లోపల మీరు కంగారు పడిపోకండి, బైబిల్ తప్పని కూడా మీరు చెప్పకండి. కాబట్టి ఎప్పటికీ బైబిలే కరెక్ట్, బైబిల్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. బైబిల్ భూమి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పుట్టింది అనేటువంటి సంబంధించిన వాడైన యోమ్నే అక్కడ ఉపయోగించింది. కాబట్టి పిల్లరా, మీకు ఈ విషయాలన్నీ అర్థమై నేను ఆశిస్తూ ఉన్నాను. సమయం ఎక్కువైనా మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా పంపించాలనేదే నా ఉద్దేశం. కాబట్టి పిల్లరా, మరి లాక్డౌన్లో అందరూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. మా గుంటూరులో మరి ఎక్కువగా ఉంది. మా గుంటూరులో విద్యే కాదు, ఇలాంటి దరిద్రం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మా సిటీ గురించి, మా పరిచర్యల గురించి కూడా ప్రార్థిస్తూ ఉండండి ప్రియమైన దేవుని వాళ్ళరా. అంతేకాదు, మరి లాక్డౌన్ అయిపోయిన తర్వాత మరి మా పరిచర్యలకు సహకరించాలనుకునే వాళ్ళు, మా పరిచర్య నచ్చి కనుక సహకరించాలనుకుంటే మా తమ్ముడు విజయ్ నెంబర్ మీకు అక్కడ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది, దానికి మీరు కాల్ చేయండి. వస్తువుల రూపంలో, మా పోషణ కోసం కదా మరలా చెప్తున్నా, వస్తువుల రూపంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి అవి మాకు దోహదపడతాయి కనుక ప్రియులరా, మరి ఈ విషయాలని మీకు అర్థమై నేను ఆశిస్తున్నాను. మరొక సరికొత్త అంశంతో మరలా మీ ముందుకు వస్తాను. ఐఎమ్ యువర్ ఎం శాంసన్, BOUY ఫ్రమ్ MSM Updates. Bye.